గుడ్ ఈవినింగ్, నమస్తే అందరికీ. చాలా చాలా థ్యాంక్స్. మీ సండే రోజు ఒక 2 గంటల సేపు కేటాయించడానికి మరియు వాస్తు, ఎనర్జీ వాస్తు, ఎల్రాడ్స్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపించిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క క్లాస్ మనము ఒక 1.5 అవర్ నుంచి 2 అవర్స్ ఈ క్లాస్ గురించి మనం చెప్పుకుందాం, అంటే వాస్తు గురించి చెప్పుకుందాము. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి, ఆ ఎనర్జీస్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాము, ఆ ఎనర్జీస్ని ఎట్లా న్యూట్రలైజ్ చేసుకోవాలి, ఆ ఎనర్జీస్ వల్ల మనకు వచ్చే నష్టాలేంటి, ఆ ఎనర్జీ వల్ల ఒకవేళ ఆ ఎనర్జీస్ని మనం న్యూట్రలైజ్ చేస్తే మనకు వచ్చే లాభాలు ఏంటి, మనం స్టెప్ బై స్టెప్ చూద్దాము. డౌట్స్ ఏమైనా ఉంటే కనుక లాస్ట్లో అందరికీ టైం ఇస్తాను, ఆ టైంలో మీరు డౌట్స్ అడగండి. అండ్ ఏదైతే మేము ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశామో, ఆన్ కెమెరాలో ఉన్న వాళ్ళందరికీ కూడా, అందరూ ఆన్ కెమెరాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మేము పెట్టే ఒక ఆ, విజయవాడ క్లాస్ ఏదైతే ఉందో 25, 26 తారీఖు, వాటికి సంబంధించి లక్కీ డిప్లో ఒక అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నాను ఒక 5-10 మినిట్స్లో ఇప్పుడు. సో ఓన్లీ ఆన్ కెమెరా ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటాను నేను. మిగతా వాళ్ళైతే నేను కన్సిడర్ చేయదలుచుకోలేదు. ఓకే. సో మీకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే కనుక దయచేసి కెమెరాస్ ఆన్ చేసుకోండి. ఇట్ ఈస్ ఫర్ యువర్ గుడ్ బెనిఫిట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరూ యాక్సెప్ట్ చేసినందుకు. ఓకే. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం వి విల్ స్టార్ట్ అవర్ టుడే సెషన్. నాకు సింపుల్గా నేను అడిగే క్వశ్చన్స్కి ఎస్ ఆర్ నో, మీరు కెమెరా ఆన్ చేసి జస్ట్ ఇలా థమ్స్ అప్ పెట్టినా పర్వాలేదు. లేదంటే ఆఫ్ కెమెరాలో ఉన్నా కానీ ఆన్ కెమెరాలో ఉన్నా కానీ పైన మీకు ఒక థమ్స్ అప్ ఉంటుంది, మీ సింబల్స్లో ఒక థమ్స్ అప్ సింబల్ ఉంటుంది, అది కూడా మీరు పెట్టచ్చు. రేస్ హ్యాండ్ అనే దగ్గర ఒక సింబల్ ఉంటుంది, అది కూడా మీరు పెట్టచ్చు. ఇట్లా ఉంటుంది. సారీ, రియాక్ట్ అనే దాంట్లో మీకు ఉంటుంది అక్కడ ఆప్షన్. సో రియాక్ట్ దాంట్లో మీకు థమ్స్ అప్ అనే సింబల్ ఇట్లా పెట్టచ్చు మీరు. ఓకే. ఎస్, వెరీ గుడ్. సో ఇట్లాంటి సింబల్ అనేది మీరు పెట్టుకోవచ్చు. ఓకే. ఏమైనా డౌట్ ఉంటే కనుక ఆ విధంగా మీరు అడగచ్చు. లాస్ట్లో మీకు ఒక 15 మినిట్స్ ఇస్తాను టైము. మీకు ఉన్న డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఏమున్నా సరే ఖచ్చితంగా మీరు అడగచ్చు. ఓకే. రైట్. సో ఇప్పటి వరకు వాస్తు మీద ఎవరికైనా అవగాహన ఉందా? ఉంటే కనుక ఒక థమ్స్ అప్ చూపించండి. బేసిక్ అయినా పర్వాలేదు, బేసిక్ కావచ్చు, వేదిక్ వాస్తు కావచ్చు, లేదంటే సైంటిఫిక్ వాస్తు కావచ్చు. ఒక థమ్స్ అప్ చూపించండి. ఆన్ కెమెరాలో ఉన్న వాళ్ళు, ఆఫ్ కెమెరాలో ఉన్న వాళ్ళు కూడా ఒక థమ్స్ అప్ చూపించవచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. ఆల్మోస్ట్ ఒక నలుగురు ఐదుగురికి దీని మీద ఒక అవేర్నెస్ ఉంది. చాలా సంతోషం. వెరీ గుడ్, సూపర్. శివ. రైట్. సో వాస్తు అనేది ఒక వాస్తు అంటేనే బేసికల్గా ఎనర్జీ, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే. వాస్తు అంటేనే ఎనర్జీ. ఈ వాస్తులో రకరకాల మెథడ్స్, మెథడాలజీస్ ఆర్ మొడాలిటీస్ అనేవి ఉన్నాయి వాస్తులో. దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే వేదిక్ వాస్తు లేదా ట్రెడిషనల్ వాస్తు. ఈ వేదిక్ వాస్తు లేదా ట్రెడిషనల్ వాస్తు ఇది ఫాలో అయ్యే వాళ్ళకి వచ్చే ఇబ్బందల్లా ఏంటి అంటే మేజర్గా కూల్చివేతలు అనేవి కావాలి. ఓకేనా? కూల్చివేతలు అనేవి కావాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ప్లేస్లో మనకి సింహద్వారం ఉండాలి. ఆ సింహద్వారం తప్పు ప్లేస్లో ఉంది, లేదా ఆ సింహద్వారాన్ని మనం వేరే చోటకి మార్చాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాంట్లో బైఫెరిగేషన్ మనం చేసుకుంటే గనక పాదాలు అంటారు. ఓకే. మొదటి పాదం, రెండవ పాదం, మూడవ పాదం, అలాగా ట్రెడిషనల్ వాస్తులో 9 పాదాలు లేదా 8 పాదాల కింద లెక్క పెట్టుకుంటారు. అలాగా ప్రతి ఒక్క దిశకు కూడా 8 ఉంటాయి. 8 4 8లో 32 పాదాలు ఉంటాయి. ఈ 32 పాదాల్లో కూడా మనకి ప్రతి దిశలో కూడా 2 పాదాలు చాలా మంచి పాదాలు ఉంటాయి. మిగతా ఏదైతే 6 పాదాలు ఉంటాయో 6 పాదాలు అనేవి చెడు ప్రభావం మన లైఫ్లో చూపిస్తాయి అన్నమాట. ఓకే. సో వీటిని మనం ఏం చేయాలి అంటే వాటిని మనం ట్రీట్మెంట్ చేయాలి. అంటే ట్రీట్మెంట్ ఎలా చేస్తామంటే అవి ఆ ఎంట్రన్స్ అనేది ఉన్న చోటే ఉంటుంది. మనం ఎలాంటి కూల్చివేతలు లేకుండా, గుమ్మాన్ని కూల్చకుండా, గుమ్మాన్ని వేరే చోటకి మార్చకుండా అక్కడ ఉన్న గుమ్మాన్ని మట్టుకే మనం ఎనర్జైజ్ చేసుకుంటాము. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ పూర్వం మనం చూసుకుంటే టాయిలెట్స్ అనేవి, కిచెన్ అనేది మనకి ఇంటి బయట వైపు ఉండేది. టాయిలెట్స్ కానీ కిచెన్ కానీ ఇంటి బయట వైపు ఉండేది. సో అప్పట్లో ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, కుటుంబ కలహాలు కానీ చాలా తక్కువగా ఉండేవి. అండ్ మీరు చూస్తే జనాల యొక్క ఆయుష్ కూడా 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు పైన బతికుండేవాళ్ళు. ఓకే. తర్వాత ఇప్పుడు మన కంఫర్ట్, మన కన్వీనియన్స్, లేదంటే
ఆ, మన హెల్త్ ఇష్యూస్ వల్ల మనం ఏం చేస్తున్నామంటే బయటున్న ఆ కిచెన్ని లోపల తెచ్చి పెట్టుకున్నాము. మనంతా ఇప్పుడంతా మోడర్న్ లైఫ్, మోడర్న్ కల్చర్ అయిపోయింది. బయట ఉన్న ఒక కిచెన్ని లోపల తెచ్చి పెట్టుకున్నాము. అదేవిధంగా వాష్రూమ్స్ని కూడా తీసుకొచ్చి లోపల పెట్టుకున్నాము. సో ఇలా తెచ్చుకు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఎక్కడో అక్కడ ఇంటిలోంచి వెళ్ళే ఒక లాట్రిన్ పైప్ ఏదైతే ఉంటుందో ఆ పైప్ ఒక కామన్ డ్రైనేజ్లోకి కనెక్టివిటీ అయ్యి, ఆ కామన్ డ్రైనేజ్ నుంచి ఒక పెద్ద కామన్ డ్రైనేజ్ పైప్ లైన్లోకి కనెక్టివిటీ అయ్యి, దాని ద్వారా ఒక మూసీ రివర్ లేదంటే ఒక పెద్ద చెరువులో ఈ చెత్తా చెదారం అంతా కూడా కలుషితం అవుతుంది. అంటే మన ఇంటి నుంచి అక్కడ వరకు ఏదో విధంగా ఒక కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. ఒక టాయిలెట్ పైప్ వల్ల ఎక్కడో అక్కడ కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. అంటే ఆ టాయిలెట్ పైపు కూడా మీకు ఒక ఎంట్రన్స్ లాగా వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది కూడా ఒక ఎంట్రన్స్ లాగా వర్తిస్తుంది. అది కూడా మీకు ఎనర్జీ అనేది ఇన్ అండ్ ఫ్లో ఉంది, ఇన్ అండ్ అవుట్ అనేది ఉంది, ఒక ఫ్లో అనేది ఉంది ఎనర్జీలో. ఓకే. ఈ ఫ్లో అనేది ఏదైతే ఉంటుందో మిమ్మల్ని ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తుంది. మీ ఇంటికి ఏ ఎనర్జీ రావాలన్నా, పాజిటివ్ ఎనర్జీ రావాలన్నా, నెగిటివ్ ఎనర్జీ రావాలన్నా మీ మెయిన్ ఎంట్రన్స్ అంటే సింహద్వారం నుంచే రావాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే టాయిలెట్స్ మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల టాయిలెట్స్ ద్వారా కూడా మన ఇంట్లో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. లావణ్య గారు, ఎవరెవరైతే కెమెరాస్ ఆన్ ఉన్నాయో వాళ్ళందరి పేర్లు నోట్ చేసుకోండి. నేను ఈ అలాగే. లక్కీ టిప్ కాంటెస్ట్ లో వాళ్ళ పేరు నేను నమోదు చేస్తాను ఇప్పుడు. ఈ అలాగే అసూస్, గురూజీ. వివో, ఓప్పో అనే ఏదైనా పేర్లు ఉంటే కనుక దయచేసి మీ రియల్ నేమ్స్ పెట్టండి అక్కడ. సో దట్ మీ లక్కీ టిప్ లో మీ పేర్లు వేయడానికి ఈజీ ఉంటుంది. శాంసంగ్ అని ఒకరిది ఉంది, అసూస్ అని ఒకరిది ఉంది, ఓప్పో అని ఎవరిదో ఒకరిది ఉంది. దయచేసి మీ పేర్లు కొంచెం మార్చుకోండి. ఓకే, ఫైన్. సో ఈ టాయిలెట్స్ అనేవి మనకి ఏ దిశలో ఉన్నా కానీ ఇబ్బందికరమే, అది గుర్తుపెట్టుకోండి. పాయింట్ వన్. ఓకే. జనరల్గా ఈ మధ్యకాలంలో మోడర్న్ వాస్తు ప్రకారంగా ఏం చెప్తున్నారంటే తూర్పు ఆగ్నేయంలో కానీ, దక్షిణ నైరుతిలో కానీ, లేదంటే పడమర వాయువ్యంలో కానీ ఈ మూడు దిశల్లో మనకి టాయిలెట్స్ ఉండవచ్చు అని చెప్పి చెప్పుకుంటున్నాం మనం. అఫ్ కోర్స్ నేను కూడా చాలా వీడియోస్లో కూడా చెప్పాను ఈ విషయాన్ని. ఎందుకంటే అది వర్స్ట్ టు వర్స్ట్ సినారియో అనమాట. ఎందుకంటే అవి ఆ ఒక్క డైరెక్షన్స్ కానీ ఆ ఒక్క జోన్లో కానీ మనకి ఆ నెగిటివ్ అనేది కొంచెం డిస్పోజ్ అయ్యే ప్లేస్ కాబట్టి అక్కడ మట్టుకు ఓకే అంటాం. కానీ అయినప్పటికీ కూడా ఎక్కడో అక్కడ ఈ పైప్స్ ద్వారా మనకి ఒక ఎక్స్టర్నల్ వరల్డ్ అనేది కనెక్ట్ అవుతుంది. సో అందు గురించి అని చెప్పేసి మనకి టాయిలెట్స్ కూడా చాలా అంటే చాలా ముఖ్యమైన రోల్ని ప్లే చేస్తుంది. ఓకే. మూడోది మనకి సెప్టిక్ ట్యాంక్స్. సెప్టిక్ ట్యాంక్స్ మనం కన్స్ట్రక్షన్ చేసేది ఎప్పుడు ఏంటంటే మనకు ఒక అవగాహనతోని ఉత్తరం కానీ, లేదంటే ఉత్తర వాయువ్యం కానీ, లేదంటే వాయువ్యం కానీ మనకు ఉన్న ఒక అవగాహనతో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక సెప్టిక్ ట్యాంక్ అనేది మనం కట్టుకుంటున్నాం అక్కడ. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో తెలుసో తెలియకో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సెప్టిక్ ట్యాంక్ని, సెప్టిక్ ట్యాంక్ గోడ ఏదైతే ఉంటుందో ఇంటి గోడకి కానీ, లేదంటే కాంపౌండ్ వాళ్ళ గోడకి కానీ అటాచ్ చేసి కడుతున్నారు. ఇది చాలా పెద్ద పొరపాటు. ఈ అటాచ్ చేసి కట్టడం వల్ల కూడా లేనిపోని కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, పెన్ను బుక్ ఉన్నోళ్ళు రాసుకోండి. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక వీడియో చూసిన తర్వాత అయినా రాసుకోండి. సెప్టిక్ ట్యాంక్ గనక ఉత్తరంలో ఉంది అంటే గనక మీ లైఫ్లో ఆపర్చునిటీస్ అనేవి రావు. కొత్త కొత్త ఆపర్చునిటీస్ అనేవి రావు. అదేవిధంగా మీకు డబ్బు సమస్య, ఆర్థిక సమస్యలు ఎప్పటికీ ఉంటాయి అలాగే. పాయింట్ టూ, ఒకవేళ తప్పు ప్లేస్లో మీరు సెప్టిక్ ట్యాంక్ కనుక పెడితే మీకు ఇంట్లో కోర్టు కేసెస్ కానీ, డైవోర్స్ కానీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే. సో ఇన్ కేస్ ఎవరైనా ఈ విధంగా సఫర్ అవుతే కనుక చూడండి. మూడోది, కరెక్ట్గా వాయువ్య కోణం మీద పెడతారు. వాయువ్య కోణం మీద ఎప్పుడు పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. వాయువ్య కోణం అంటే 315 డిగ్రీస్ వస్తాయి. కంపాస్ డిగ్రీలో చూస్తే మనకి 315 డిగ్రీలు వస్తాయి. 315 డిగ్రీస్లో మనం ఎప్పుడైనా సెప్టిక్ ట్యాంక్ కనుక కడితే ఇంట్లో మీకు ఎలాంటి సపోర్టు అనేది ఉండదు. సపోర్ట్ మీ వైఫ్ నుంచి కానీ, లేదంటే మీ హస్బెండ్ నుంచి కానీ, మీ ఫ్యామిలీలో కానీ, మీ పేరెంట్స్ నుంచి కానీ, లేదంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ ప్లేస్లో మీ యొక్క కొలీగ్స్ ద్వారా కానీ, లేదంటే మీ యొక్క బాస్ ద్వారా కానీ మీకంటూ ఎలాంటి సపోర్టు అనేది రాదు. సపోర్ట్ ఫ్యాక్టర్ మీరు చాలా మిస్ అవుతారు. సో సెప్టిక్ ట్యాంకులు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే గుర్తుపెట్టుకోండి. నాలుగవది, ఇంట్లో ముఖ్యమైనది నీటి స్థానం. నీటి స్థానం చాలామంది తూర్పులో పెట్టుకోండి, నాకు నీళ్లు పడలేదు, బోర్ పడలేదు, ఆగ్నేయంలో కూడా బోర్ వేసుకోండి పర్వాలేదు అని చెప్పేసి బోర్ వేసి వెళ్ళిపోతారు. ఓకే, మీరు తాత్కాలికంగా ఆలోచిస్తున్నారు ఏంటంటే మీకు నీరు కావాలి,
బోర్ పాయింట్ ఉంటే చాలని చెప్పి మీరు తాత్కాలికంగా ఆలోచిస్తున్నారు. కానీ మీకు తూర్పు ఆగ్నేయంలో కానీ ఆగ్నేయంలో కానీ మీరు బోర్ పాయింట్ వేయడం వల్ల ఆ ఇంట్లో ఉన్న ఒక మహిళకి మృత్యువు జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. యాక్సిడెంట్ జరిగి మృత్యువు జరుగుతుంది. సో ఆగ్నేయంలో కానీ తూర్పు ఆగ్నేయంలో కానీ నీటికి సంబంధించి ఏదైనా ఉంటే అది చాలా డేంజరు. సో బోర్ పాయింట్ అనేది మనం ఎప్పుడు కూడా ఉత్తరం నుంచి తూర్పు అంటే మీకు ఉత్తరం అంటే 360 డిగ్రీలు లేదా 0 డిగ్రీస్ స్టార్టింగ్ పాయింట్ 360 డిగ్రీస్ స్టార్టింగ్ పాయింట్ కాబట్టి 0, లేదంటే ఎండింగ్ పాయింట్ కాబట్టి 360 డిగ్రీస్ రెండు రాసుకోవచ్చు. అక్కడి నుంచి 90 డిగ్రీలు ఆ పర్టికులర్ ఆ డిగ్రీ స్లోప్ మధ్యలోనే మనం ఈ బోర్ పాయింట్ అనేది వేసుకోవాలి. అదేవిధంగా ఇంకుడు గుంతలు అంటారు. ఇంకుడు గుంతలు కూడా ఉత్తరం అంటే 360 డిగ్రీస్ నుంచి తూర్పు 90 డిగ్రీస్ అంతలోపే మనం ఇంకుడు గుంతలు కానీ బావులు కానీ లేదంటే బోర్ పాయింట్లు కానీ ఆ పర్టికులర్ ప్లేస్లోనే మనం తవ్వాలి. అంతకు మించి వేరే ప్లేస్లో తవ్వాము అంటే కనుక కొనాలంటే మనకి 120, 130 లేనిది వాళ్ళు అమ్మరు. అంటే మనకే 130. మనకి ఏమవుతుందంటే హౌస్లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఈ ప్రాబ్లమ్స్ని అరికట్టడానికే మనము అంటే నేను కనిపెట్టిన వాస్తు ఏంటంటే ఎనర్జీ వాస్తు. ఓకే. సో ప్రతి ఒక్కటి కూడా ఎనర్జీనే. మన ఎంట్రన్స్ ఎనర్జీని, మన దేవుడు పటాలు ఎనర్జీని, మన ఇంటికి ఏ వస్తువు వచ్చినా కానీ ఎనర్జీని, మన ఇంట్లో ఉన్న ఏదైతే మనకి ఒక పాజిటివిటీ కానీ లేదంటే ఒక నెగిటివిటీ కానీ ఇంటికి రాగానే కొంచెం చికాకుగా ఉంది అంటే అది నెగిటివ్ ఎనర్జీ. ఇంట్లో పిల్లలకి వాంతులు అవుతున్నాయి, విరోచనాలు అవుతున్నాయి. మనం జనరల్గా యూజ్ చేసే ఒక టర్మ్ ఏంటంటే దిష్టి తగిలింది అంటాం జనరల్గా. ఓకే. దిష్టి తగిలిందని చాలా కామన్గా అంటాం. ఆ దిష్టి అనేది కూడా ఎనర్జీనే. కానీ వీటిని అన్నిటినీ కూడా మెజర్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్స్ సైంటిఫిక్గా చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మన బిలీఫ్ సిస్టమ్ చాలా చిన్నది కదా. మనము పక్క దేశాల నుంచి ఏమి అడాప్ట్ చేసుకోము. ఎవరైనా ఏదైనా కొత్తగా చూపించామనుకోండి, దాన్ని వ్యత్యాసించాలి, దాన్ని వ్యతిరేకించాలి, దాన్ని నెగిటివ్గా కామెంట్ చేయాలి. ఇదే కదా మనకు అలవాటు జనరల్గా. ఏదైనా ఒకటి పెడితే నేను పెట్టే వీడియోస్లోనే కొత్త మ్యాజిక్ చేయడానికి ఒకడు వచ్చాడని చెప్పి ఒకడు కామెంట్ పెట్టాడు. మ్యాజిక్ గారడీ అని ఇంకోటి పెట్టాడు. కొత్తగా ఒక బాబా దిగాడని ఒకటి పెట్టాడు. వీళ్ళంతా వెధవలు వీళ్ళంతా. ఓకే. సైన్స్ అనేది తెలియకుండా అసలు అవేర్నెస్ లేకుండా వాళ్ళు ఏం చదువుకున్నారో మరి వాళ్ళకే తెలియాలి అది. ఓకే. ప్రతి ఒక్కటి కూడా ఇవాళ రేపు అంత పెద్ద కష్టమైన పని ఏం కాదండి. గూగుల్ ఉంది. గూగుల్ ఎవరికి అబద్ధం చెప్పదు. ఓకేనా. చాట్ జీపీటీ అని చెప్పి కొత్తగా ఏఐ ఉంది ఫీచర్, అది ఎవరికి చెప్పదు. కో పైలట్ అని చాట్ జీపీటీ అని చెప్పి ఇంకా రకరకాల బోల్డ్ అని ఏ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఒక్కసారి గూగుల్ చేయండి. చదువుకునే వాళ్ళే కదా అందరూ. కామెంట్ పెట్టడం చాలా ఈజీ. దాన్ని ఎంత కష్టపడి మేము ఆ పర్టికులర్ ఆ సబ్జెక్ట్ని కనుక్కొని ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి రెమెడీస్ ఎట్లా చేయాలని చెప్పి జుట్టు కూడా ఊడగొట్టుకున్నాం మేము ఇక్కడంతా. మీకు కామెంట్ పెట్టడం చాలా చిన్నగా పెట్టేస్తారు కామెంట్ సింపుల్గా. ఓకే. కానీ ఏ కామెంట్ని నేను వదలను. వాళ్ళకి చాలా హార్డ్ కోర్ రిప్లై ఇస్తాను నేను వాళ్ళందరికీ. చాలా హార్డ్ కోర్ రిప్లై ఇస్తాను నేను అందరికీ. ఎందుకంటే నీకు చదువు రాదా చదువుకో, తెలియదా తెలుసుకో. చాట్ జీపీటీ ఉంది, గూగుల్ ఉంది, కో పైలట్ ఉంది, రకరకాల సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఒక్కసారి ఆ ఇమేజ్ పెట్టు, వాట్ ఈస్ దిస్ అని చెప్పి కొట్టు. సరే తెలుగు నీకు ఇంగ్లీష్ రాదా, సరే తెలుగులోనే ఏడు. ఆ ఏడిపేదు తెలుగులోనే ఏడు. ఒక ఫోటో పెట్టి ఇది ఏంటి అని చెప్పి అడుగు, చెప్తుంది అది. ఆ ఎల్ రాడ్స్ అంటే ఏంటి, ఆ డౌజింగ్ అంటే ఏంటి, ఆ డౌజింగ్ పద్ధతి ఎందుకు చేస్తారు అంటే ఇంతకుముందు చేసిన సైంటిస్టులు అందరూ పిచ్చోళ్ళ వాళ్ళందరూ పిచ్చోళ్ళ ఇంతకుముందు చేసిన వాళ్ళు. అంటే ఊర్లలో అదేంటది చిన్న బాటిల్ చెంబు పట్టుకుని ఇలా 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 వాటర్ ఇలా ఇలా అని చెప్పి హడావడి చేస్తే వాడిని నమ్ముతారు బోర్ పాయింట్ అని చెప్పి. అంతే కదా. ఊర్లో వాడు వచ్చి హడావడి చేస్తాడు, ఏముండదు అక్కడ. నథింగ్, దెర్ విల్ బి నథింగ్ దేర్. జస్ట్ ఒక చెంబు తీసుకొచ్చి ఇలా 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 హడావడి చేసి ఇలా పడేస్తాడు అక్కడికి ఎక్కడికో. కొబ్బరికాయ తీసుకొచ్చి ఇలా ఇలా అని చెప్పి హడావడి చేస్తాడు అక్కడ. అంతే. అది మీకు కూడా వస్తుంది. మీకు కూడా నా క్లాస్కి రండి, నేను నేర్పిస్తాను, మీకు కూడా వస్తుంది అది. అదంతా హడావడి. అదంతా జస్ట్ దిఖావా, షో ఆఫ్ అదంతా. ఫస్ట్ వాటర్ ఉన్నదా లేదా అని కనుక్కున్నది ఈ ఎల్ రాడ్స్ ద్వారా. గుర్తుపెట్టుకోండి. ఈ ఎల్ రాడ్స్ ఏ సైంటిస్ట్ అయినా సరే ఫస్ట్ కనుక్కున్నది ఈ ఎల్ రాడ్స్ ద్వారానే. ఈ ఎల్ రాడ్స్ ద్వారానే భూమిలో ఉన్న బంగారాన్ని కనుక్కున్నారు. ఈ ఎల్ రాడ్స్ ద్వారానే భూమిలో ఉన్న నీటిని కనుక్కున్నారు. భూమిలో ఏ పర్టికులర్ ప్లేస్లో బోర్ పాయింట్ పడుతుందో ఈ ఎల్ రాడ్స్ ద్వారా కనుక్కున్నారు. ఇలాంటి ఎల్ రాడ్స్ బోల్డ్ అని ఉన్నాయి. ఇదంతా చాలామంది యూరోపియన్ కంట్రీస్లో, వెస్ట్రన్ కంట్రీస్లో ఇవన్నీ యూజ్ చేస్తారు. ఇవన్నీ ఇక్కడ మనము ఏదైనా కొత్తది నేర్చుకోవాలంటే మనకి డైజెస్ట్ అవ్వదు. ఒప్పుకోం కదా మనం. మన ఈగోలు అడ్డొచ్చేస్తాయి. ఇండియా అంటేనే ఈగో. ఇండియా అంటేనే ఈగో ఫస్ట్. మనం కొత్తది అడాప్ట్ చేయము.
చైనీస్ వాస్తుని అడాప్ట్ చేయము. చైనీస్ వాస్తువే మన వాస్తు అంటాము. చెప్పాలంటే మన వాస్తు వాళ్ళు కాపీ చేశారా, వాళ్ళ వాస్తు మనం కాపీ చేశారా, అది ఆ భగవంతుడికే తెలియాలి. కానీ చాలా మట్టుకు మనం చైనీస్ వాస్తు నుంచి కూడా ఎన్నో విషయాల్ని అడాప్ట్ చేసుకున్నాము. ఆ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా ఒప్పుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. సత్యాన్ని ఎప్పుడైనా ఒప్పుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, సబ్జెక్ట్ ఎవరిదైనా కావచ్చు. అది చైనీస్ది కావచ్చు, లేదంటే ఇంకో ఫారెన్ కంట్రీది కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. సబ్జెక్ట్ ఈజ్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అనేది మనం వాల్యూ ఇవ్వాలి. వాటికంటూ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్. ఓకేనా? ఇప్పుడు మన భగవద్గీతకి వాల్యూ ఇస్తున్నారు. మన రామాయణానికి వాల్యూ ఇస్తున్నారు. మన వాస్తు శాస్త్రానికి వాల్యూ ఇస్తున్నారు. మన యోగా శాస్త్రానికి వాల్యూ ఇస్తున్నారు. మన ఆయుర్వేదానికి వాల్యూ ఇస్తున్నారు. మన హోమియోపతికి కూడా వాల్యూ ఇస్తున్నారు. ఎక్కడెక్కడో మన అమెరికన్ కంట్రీస్లోంచి ఫారినర్స్ వచ్చి వారణాసిలో భజనలు పూజలు చేస్తున్నారు. శివపురాణం నేర్చుకుంటున్నారు. శివ మంత్రాలు జపిస్తున్నారు. ఇన్ని చేస్తున్నారు. వాళ్ళు వచ్చి మన దగ్గర అడాప్ట్ చేసుకున్నప్పుడు దయచేసి మ్యూట్లో పెట్టుకోండి సార్ ప్లీజ్. అది నాకు డిస్టర్బెన్స్, మీకు డిస్టర్బెన్స్. ఇంకొకసారి అన్మ్యూట్ అయితే కనుక నేను గ్రూప్ నుంచి రిమూవ్ చేస్తా, గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఒకవేళ మీకు చేతన కాదంటే కనుక గ్రూప్ నుంచి క్విట్ అయిపోండి, సింపుల్. ఓకే. సో ఫారినర్స్ అనేవాళ్ళు కూడా ఇక్కడ వారణాసి అని చెప్పి, ఓకే, రకరకాల శివాలయాల్లో వచ్చి ఇక్కడ ఉన్న శాస్త్రాన్ని నేర్చుకుంటున్నారు. వాస్తుశాస్త్రం నేర్చుకుంటున్నారు. చక్రాస్ మీద వర్క్ చేస్తున్నారు. చక్రాస్ని ఇప్పటి వరకు చూపించే మిషనరీ ఏదీ లేదు. మీ బాడీలో ఎన్ని చక్రాస్ ఉన్నాయి, ఎన్ని ముఖ్యమైన చక్రాస్ ఉన్నాయి అన్ని చెప్తుంటే వింటాం, కానీ ఏం ఇది ఒక మిషనరీ కూడా లేదు వాటిని అన్ని కనిపెట్టుకోవడానికి. ఓకే. ఎవరైతే ఈ స్పిరిచువల్ ఫీల్డ్లో ఉన్నారో, అకల్ట్ సైన్సెస్లో ఉన్నారో వాళ్ళకి చక్రాస్ వాల్యూ తెలుసు. వాళ్ళందరికీ చక్రాస్ వాల్యూ తెలుసు. ప్లానెట్స్ అంటే ఏంటి, ప్లానెట్స్ వాల్యూ తెలుసు. డైరెక్షన్స్ అంటే ఏంటి, డైరెక్షన్ వాల్యూస్ తెలుసు. ఎనర్జీ అంటే ఏంటి, ఎనర్జీ వాల్యూస్ తెలుసు వాళ్ళకి. ఓకే. ఇవన్నీ ఎలా పనిచేస్తాయి, ఈ దశలు దిశలు ఇవన్నీ మన లైఫ్ని ఎట్లా రూల్ చేస్తాయో ఈ అకల్ట్ సైన్స్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. అంటే దేవుడు ఉన్నారని కొందరు నమ్ముతారు, లేరని కొందరు నమ్ముతారు. దెయ్యం ఉందని కొందరు నమ్ముతారు, లేరని కొందరు నమ్ముతారు. ఇదంతా కూడా ఇండైరెక్ట్గా మనం మాట్లాడేది ఎనర్జీ గురించే మాట్లాడుతున్నాం. దేవుడు అంటే పాజిటివ్ ఎనర్జీ, దెయ్యం అంటే నెగిటివ్ ఎనర్జీ. ఈ ఎనర్జీస్ మన కంటికి కనపడవు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సార్ నాకు ఎనర్జీని చూపించండి అంటే మేబీ నేను వేరే విధంగా మీకు చూపించగలుగుతాను, కానీ డైరెక్ట్గా ఇది ఎనర్జీ, ఒక తాజ్మహల్ని చూపించినట్టుగా ఇది ఎనర్జీ అని చెప్పి నేను చూపించాను. నేనే కాదు, ఏ వ్యక్తి కూడా మీకు చూపించాడు. కానీ దాన్ని మెజర్ చేయడానికి కొన్ని వస్తువులు కావాలి. ఆ వస్తువులనే మనం డౌజింగ్ టూల్స్ అంటాం. ఏమంటాం? డౌజింగ్ టూల్స్ అంటాం. ఇంతకుముందు ఋషులు మునులు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే, ఒక చోటన తపస్సు చేసుకున్న తర్వాత వాళ్ళు మరో ఊరికి లేదా మరో ఊరికి, ఇంకో స్థలానికి, లేదంటే ఇంకో స్థలానికి అలా ఊర్లమ్మట పట్టుకుని అలా అలా ఒక చోటు నుంచి ఒక చోటు నుంచి అలా ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఓకే. మరి వాళ్ళకి భోజనము నీరు కావాలి కదా, వాళ్ళు మనుషులే కదా. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళ మెడలో ఉన్న రుద్రాక్షమాల తీసి ఒక పండు దొరికితే పండు మీద పెట్టి ఇలా పట్టుకునేవాళ్ళు. అది పట్టుకుంటే అది ఇలాగ క్లాక్ వైజ్ తిరిగేది. ఇది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయొచ్చు. ఓకేనా? ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. మీరు కూడా ట్రై చేయొచ్చు. మైండ్లో ఎలాంటి డౌట్ లేకుండా ప్యూర్గా ఒక నమ్మకం పెట్టుకుని మీరు మీ మెడలో ఉన్న మాల కానీ, లేదంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక మొబైల్ ఛార్జర్ కూడా మీరు తీసుకోవచ్చు. ఒక మొబైల్ ఛార్జర్ కూడా తీసుకుని ఆ ఛార్జర్ గడ్డ కిందకు వచ్చేటట్టు పట్టుకుని మీరు ఇలా వైర్ని పట్టుకుని ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే ఆ ఛార్జర్ ఇలా తిరగడం జరుగుతుంది. ఇది మీరు కూడా ప్రాక్టీస్ చేయండి క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకే. సో అలా ఋషులు ఏం చేసేవాళ్ళంటే, ఆ ఎనర్జీ అంటే ఆ వాటర్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అని చెప్పి కనుక్కునేవాళ్ళు. ఓకే. సో ఇలాగా క్లాక్ వైజ్ తిరుగుంటే కనుక, రైట్ సైడ్కి తిరుగుంటే కనుక ఈ వాటర్ డ్రింకబుల్ వాటర్, అంటే ఈ వాటర్ తాగొచ్చు, మంచి నీళ్ళు అని చెప్పేసి అవి తాగేవాళ్ళు. అది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుంటే కనుక ఇది విషం, విష పదార్థాలు ఏవో ఈ నీటిలో ఉన్నాయి, మనం వీటిని దీన్ని తాగకూడదని చెప్పేసి నిర్ధారించుకునేవాళ్ళు. ఓకే. ఈ డౌజింగ్ టెక్నిక్స్ కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉంది. ఓకే. ఫస్ట్ దాన్ని రుద్రాక్ష మాలతో చేసేవారు. దాని తర్వాత పెండులం అనేవారు. ఓకే. కొన్ని మీరు డౌజింగ్ లేదంటే వాస్తు అవగాహన ఉన్నోళ్ళు మీరు చూస్తుంటే ఆల్రెడీ ఒక వై షేప్లో ఒక కట్ట ముక్క తీసుకునేవారు. ఓకే. ఆ కట్ట ముక్క కూడా ఏంటి అంటే మన వేప చెట్టు వేప చెట్టు కొమ్మ ఏదైతే ఉంటుందో ఇలా వై ఆకారంలో తీసుకుని ఇలా పట్టుకునేవాళ్ళు. దాంతో కూడా ఎనర్జీస్ అనేది మెజర్ చేసేవాళ్ళు. దాని తర్వాత ఈ ఎల్ రాడ్స్ కాన్సెప్ట్ అని వచ్చింది. దీన్ని కాపర్ ఎల్ రాడ్స్ అంటారు. బేసికల్గా ఈ కాపర్ ఎల్ రాడ్స్ మనకి 3 డైరెక్షన్స్లో మనకి ఈ ఆన్సర్ అనేది ఇస్తుంది. ఓకే. 3 డైరెక్షన్లో మనకి ఆన్సర్ అనేది ఇస్తుంది.
సో ఎప్పుడైతే మనం రాడ్స్ని ఇలా పట్టుకుంటామో దీన్ని మరీ టైట్గా పట్టుకోకూడదు, మరీ లూజ్గా పట్టుకోకూడదు, నార్మల్గా ఇలా పట్టుకోవాలి. అండ్ ఫస్ట్ దీన్ని ఇలా న్యూట్రల్గా బ్యాలెన్స్ చేయడం రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీన్ని బ్యాలెన్స్ పొజిషన్ అంటాం, దీన్ని న్యూట్రల్ ఆర్ బ్యాలెన్స్ పొజిషన్ అంటాం. ఈ ఎల్ రాడ్స్ మనం ఎప్పుడు హోల్డ్ చేసినా కానీ మన అనహాట చక్ర, అంటే మన హార్ట్ చక్ర లెవెల్లో, ఈ అనహాట చక్ర అంటాం దీన్ని, ఈ అనహాట చక్ర లెవెల్లో మనం ఎప్పుడు కూడా ఈ ఎల్ రాడ్స్ అనేవి ఇలా హోల్డ్ చేయాలి. సో మనకి మూడు రకాలుగా ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఆన్సర్, ఇన్ కేస్ మీ క్వశ్చన్ ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉందా, మీ క్వశ్చన్ పాజిటివ్ ఎనర్జీ ఉందా, ఈ రూమ్లో పాజిటివ్ ఎనర్జీ ఉందా. ఒకటి గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ ఎనర్జీ ఉందా నెగిటివ్ ఎనర్జీ ఉందా అని చెప్పి రెండు క్వశ్చన్స్ ఒకేసారి అడిగి ఈ టూల్ని కన్ఫ్యూజ్ చేయకండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సింపుల్ క్వశ్చన్, ఈ రూమ్లో పాజిటివ్ ఎనర్జీ ఉందా. ఫస్ట్ ఈ టూల్ మీకు హ్యాండిల్ చేసే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ టూల్స్ అనేవి ఎప్పుడు కూడా మీరు స్వతహాగా కొనుక్కుని మీరు ప్రాక్టీస్ చేస్తే ఇది రాదు, అది గుర్తుపెట్టుకోండి. స్వతహాగా మీరు కొనుక్కుని చేస్తే ఈ విద్య అనేది రాదు మీకు. ఇది గురు పరంపర కింద, గురు శిష్యుల పరంపర ఏదైతే మనం ఫాలో అవుతామో, ఇది ఒక గురువు ద్వారా మీరు అందుకోవాలి. ఒక గురువు ద్వారా, ఒక మంత్రం ద్వారా మీరు దీన్ని అందుకోవాలి. దీన్ని అందుకున్న తర్వాత మీకు 21 డేస్ ప్రాక్టీస్ ఉంటుంది దీనికి. ఈ 21 డేస్ ప్రాక్టీస్లో కూడా నేను చెప్పిన ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ టూల్ అనేది మీకు ఎలా అయినా అవుతుంది. ఈ టూల్ మీరు అడిగిన క్వశ్చన్కి దీన్ని ఆన్సర్ ఇస్తుంది. దీన్ని డివైన్ డౌజింగ్ టూల్స్ అంటాము, లేదంటే డివైన్ డౌజింగ్ ఎల్రాడ్స్ అని చెప్తాము దీన్ని మీరు పూర్తిగా ఒక నమ్మకంతోనే దీన్ని హ్యాండిల్ చేయండి. ఓకే, ఈరోజు ఇండియా ఐపీఎల్ మ్యాచ్ గెలుస్తుందా, లేకపోతే ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ మ్యాచ్ గెలుస్తుందా, నాకు లక్కీ లాటరీ దొరుకుతుందా, లేకపోతే నాకు ఇంకా అది దొరుకుతుందా, ఇది దొరుకుతుందా అని చెప్పి అలాంటి పిచ్చి ప్రశ్నలు వేయడానికి ఇలాంటి టూల్స్ లేవండి. ఈ టూల్స్ కేవలం ఎనర్జీ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, ఎనర్జీ ఎంత ఉంది ఏంటి, భూమిలో ఉన్న ఎనర్జీ ఏంటి తెలుసుకోవడానికి కేవలం మన అకల్ట్ సైన్స్కి సంబంధించిన వాటికే యూజ్ చేయడానికి ఈ టూల్స్ అనేవి కనిపెట్టాయి. కొందరు ఉన్నారు ప్రాక్టీస్ చేసేవాళ్ళు, లక్కీ లాటరీ గురించి అడుగుతారు, గ్యాంబ్లింగ్ గురించి అడుగుతారు, స్టాక్ మార్కెట్ గురించి అడుగుతారు, ఐపీఎల్ బెట్టింగ్ గురించి అడుగుతారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేసే ప్రాక్టీస్ వాళ్ళు చేయనివ్వండి. నేను అలాంటివి ఎంకరేజ్ చేయను. వాటి గురించి టెక్నిక్స్ కూడా నేను మీకు చెప్పను. ఓకే, నేను చెప్పేది వాస్తు రీత్యా, ఎనర్జీ రీత్యా మీకు ఎలా చేసుకోవాలని నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఇది న్యూట్రల్ పొజిషన్ అంటాం మనము. ఇది ఈ హ్యాండిల్ చేయడం రావాలి మనకి. ఈ హ్యాండిల్ ఎప్పుడు కూడా మనం ఇట్లా పట్టుకోవాలి. కొందరు ఇలా కిందకు పట్టుకుంటారు, కొందరు ఇలా మరీ పైకి పట్టుకుంటారు. మరీ పైకి పట్టుకోకూడదు, మరీ కింద పట్టుకోకూడదు. దీన్ని 90 డిగ్రీస్ యాంగిల్ అంటాం దీన్ని. ఓకే, దీన్ని చూస్తే మీరు 90 డిగ్రీస్ యాంగిల్ అంటాం దీన్ని. 90 డిగ్రీస్ యాంగిల్లో ఉంది. ఈ 90 డిగ్రీస్ యాంగిల్ ఇలా పట్టుకోవాలి. అక్కడ ఎనర్జీ ఉన్నప్పుడే రెజోనేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రూమ్లో పాజిటివ్ ఎనర్జీ ఉందా, ఓకే, ఫుల్గా ఓపెన్ అవుతుంది అంటే ఈ రూమ్లో ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఉంది. సో దీనికి ఇండికేషన్ మనకి 3 డైరెక్షన్స్లో వస్తుంది. ఒకటి, ఈ రూమ్లో పాజిటివ్ ఎనర్జీ ఉందా, ఫుల్గా తిరుగుతుంది అంటే ఈ రూమ్లో ఫుల్ పాజిటివ్ ఎనర్జీ అని ఉంది. ఒక్కొక్కసారి ఎలా వస్తుందంటే మనకి ఎవరైతే ఎల్రాడ్స్ పట్టుకుంటారో వాళ్ళ కుడివైపుకి వెళ్తుంది. వాళ్ళ కుడివైపుకి వెళ్తే పాజిటివ్ ఎనర్జీ ఉంది అన్నట్టు. లేదు, ఇలా కంప్లీట్గా ఓపెన్ అవుతుంది అంటే కనుక ఫుల్గా పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. ఓకే, ఒకవేళ మీ ఎడం వైపుకి తిరిగింది, ఇలాగ ఎడం వైపుకి తిరిగింది అంటే కనుక అక్కడ పాజిటివ్ ఎనర్జీ లేదు, నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పి గమనించుకోండి. ఓకే, 3 పొజిషన్స్ ఉంటాయి. ఫస్ట్ పొజిషన్లో ఇది కంప్లీట్గా ఇలా ఓపెన్ అవుతుంది, ఇలా ఓపెన్ అయ్యేది కంప్లీట్గా పాజిటివ్ ఎనర్జీ ఇది. ఒక్కొక్కసారి మీరు అడిగిన ప్రశ్నకి ఎస్ అయితే రైట్ సైడ్ తిరుగుతుంది, నో అయితే లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎస్ అయితే మీరు పట్టుకుంటే రైట్ సైడ్ తిరుగుతుంది, నో అయితే లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది. ఒకవేళ ఏదైనా ఎనర్జీ పాజిటివ్ ఉంది అంటే కనుక రైట్ సైడ్ తిరుగుతుంది, లేదంటే ఇలా కంప్లీట్గా ఓపెన్ అవుతుంది. లేదు, ఏదైనా ఎనర్జీ నెగిటివ్ ఉంది అంటే కనుక ఇది లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది. ఉదాహరణకి, ఈ రూమ్లో పాజిటివ్ ఎనర్జీ ఉందా, ఓకే, పాజిటివ్ ఎనర్జీ ఉంది. నేను ఒక నెగిటివ్ క్వశ్చన్ అడుగుతాను. ఓకే, ఒక నెగిటివ్ క్వశ్చన్ అడుగుతాను. ఈ రూమ్లో ఏదైనా స్పిరిట్ ఎనర్జీ ఉందా, ఓకే, ఎటువైపు వెళ్ళింది, నాకు లెఫ్ట్ సైడ్ వెళ్ళింది. నా లెఫ్ట్ సైడ్ వెళ్ళింది అంటే కనుక నో. ఈ రూమ్లో స్పిరిట్ ఎనర్జీ ఉందా, లెఫ్ట్ సైడ్ వెళ్ళింది. ఓకే, ఇక్కడ నేను ఏదైనా బోర్ పాయింట్ని ఇన్స్టాల్ చేయొచ్చా, ఏదైనా ఒక బోర్ పాయింట్ ఇన్స్టాల్ చేయొచ్చా, బోర్ పాయింట్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, ఈ
నేను కూర్చున్న ఈ పొజిషన్ పాజిటివ్ గా ఉందా? ఓకే. సో ఈ విధంగా మనము పాజిటివ్ నెగిటివ్ అనేదే కాకుండా బోర్ పాయింట్ ఎక్కడ వేయచ్చు, మనము బోర్ పాయింట్ అనేది ఎక్కడ వేయచ్చు, ఏ పర్టికులర్ లొకేషన్లో వేయచ్చు, ఎగ్జాక్ట్ పాయింట్తో ఇవ్వచ్చు. అదే కాకుండా అక్కడ ఎనర్జీని మనం పర్సంటేజ్ రూపంలో చూడొచ్చు. ఉదాహరణకి పర్సంటేజ్ ఎట్లా చూస్తాము అంటే, ఎంత పర్సంటేజ్ ఉంది ఈ రూమ్లో, పాజిటివ్ ఎనర్జీ ఎంత పర్సంటేజ్ ఉందో చూద్దాం. ఈ రూమ్లో 100% పాజిటివ్ ఎనర్జీ ఉందా? ఎటువైపు వెళ్తుంది? లెఫ్ట్ సైడ్. అంటే 100% లేదు, 100% పాజిటివ్ ఎనర్జీ లేదు. 99% ఉందా? లేదు. 98% ఉందా? లేదు. 97%, 97% కొంచెం మూవ్ అవుతుంది. 96% ఉందా? ఎస్. సో ఈ రూమ్లో ఎగ్జాక్ట్గా 96% పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఓకే. సో ఈ విధంగా మనము పాజిటివ్ ఎనర్జీని మెజర్ కూడా చేయొచ్చు. ఈ గుమ్మం మీకు ఎంత పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది? లేదు, ఇదే క్వశ్చన్ మీరు నెగిటివ్గా అడగాలంటే, ఎగ్జాంపుల్, టాయిలెట్ ఉంది, టాయిలెట్ దగ్గర మీరు చెక్ చేసినప్పుడు అది నెగిటివ్గా ఉంటుంది. చాలా మంది అడుగుతారు, సార్ నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను, కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను, లేదంటే మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నాను, నాది విశాఖపట్నం, కాకినాడ, ఆన్లైన్ చెప్తారా అంటారు. ఇప్పుడు ఈ ఎల్రాడ్స్ తీసుకెళ్ళి నేను చూపిస్తున్నాను మీకు, మీకు ఆన్లైన్లో ఏమైనా అర్థం అవుతుందా? ఇక్కడ నేను ఎనర్జీ పాజిటివ్ ఉందంటే మీకు కలర్ చూడగలుగుతున్నారు పోనీ అట్లీస్ట్. అందుగురించే నేను ఆన్లైన్ క్లాసెస్ చెప్పను. తాజ్మహల్ బాగుంది అని చెప్పడానికి, తాజ్మహల్ దగ్గర తీసుకెళ్ళి చూపించడానికి చాలా తేడా ఉంటుంది. ఓకేనా? సో వాస్తు, ఎనర్జీ వాస్తు అనే కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో మీరు ఆన్లైన్ నేర్చుకోలేరు, గుర్తుపెట్టుకోండి. మీరు విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, లేదంటే కరీంనగర్, గోదావరి కానీ ఇంకా వేరే ఎక్కడైనా కావచ్చు, ఆంధ్ర, తెలంగాణలో ఏ రాష్ట్రంలో ఎక్కడైనా కావచ్చు, వాస్తు అనేది మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఫిజికల్గా వస్తే మీరు కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా నేర్చుకుంటారు. సో ఇవి మనం యూజ్ చేసే ఒక ఎల్ రాడ్స్. ఈ ఎల్ రాడ్స్ ద్వారా మనం మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు నెగిటివ్గా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు నెగిటివ్గా ఉందనుకోండి, దీన్ని మనం క్వశ్చన్ చేయొచ్చు. మా ఇంట్లో ఏదైనా ఒక నెగిటివ్ వస్తువు ఉందా? ఓకే. ఓపెన్ అవుతుంది, ఉంది. నెగిటివ్కి సంబంధించిన వస్తువు ఉంది, ఎక్కడ ఉంది అడుగుదాం. హాల్లో ఉందా? ఓకే, హాల్లోనే ఉందంట. ఇంకా అడుగుతాను, బెడ్రూమ్లో ఉందా? బెడ్రూమ్లో లేదు. కిచెన్లో ఉందా? కిచెన్లో కూడా లేదు. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉందా? లేదు. మాస్టర్ బెడ్రూమ్లో ఉందా? లేదు. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా, హాల్లో ఉందా? ఎస్, హాల్లో ఉంది. సో హాల్లో ఒక నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన వస్తువు ఉంది. ఆ వస్తువు ఏదో మనకు తెలియాలి అంటే మనము ఈ ఎల్ రాడ్స్ని అలా పట్టుకుని వెళ్తే ఆ ఎల్ రాడ్స్ మనకి ఇలా దారి చూపిస్తుంటాయి, ఇలా దారి చూపిస్తుంటాయి. ఓకే. ఎప్పుడైతే మీ నెగిటివ్ ఉన్న వస్తువు ఏదైతే ఉందో ఆటోమేటిక్గా ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే. ఆటోమేటిక్గా ఇలా ఓపెన్ అవుతుంది. ఆ వస్తువుని ఎవరికైనా చేతిలో పెట్టి వాళ్ళని కొంచెం అటు ఇటు తిప్పమని చెప్పండి, మీ ఎల్ రాడ్స్ కూడా అటు ఇటు తిప్పుతాయి. ఓకే. సో దీని ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ వస్తువులు ఏవైతే ఉంటాయో, నెగిటివ్ వస్తువులు అంటే నేను చిన్న చిన్న విషయాలు చెప్తా, అది కూడా మీకు కొంచెం అవాక్ అవుతారు. మీరు ప్రతి పండక్కి కట్టే తోరణాలు ఏదైతే ఉంటాయో అది నెగిటివ్ ఎనర్జీ. ప్రతి పండక్కి ఏదైతే బంతిపూలు కడతారో అది నెగిటివ్ ఎనర్జీ. తోరణాలు అంటే మామిడి తోరణాలు కావచ్చు, లేదంటే బంతిపూలు కావచ్చు, వాటి యొక్క శక్తి 3 రోజుల మట్టుకే, గుర్తుపెట్టుకోండి. మొన్నే కదా పండగ అయింది, ఒక వారం ఉంచుదామని అలాగే ఉంచుతారు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. కోర్స్కి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే కోర్స్కి ఆల్రెడీ డబ్బులు కట్టున్నారో, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఉగాది పండుగ వస్తుంది కదా, ఉగాది పండుగ రోజు తోరణాలు కట్టండి, ఉగాది పండుగ రోజు మీరు బంతిపూలు కూడా కట్టండి, ఎనర్జీ చెక్ చేయండి. దాని ఎనర్జీ కేవలం 3 రోజులు ఉంటుంది. సేమ్ అదే తోరణాలు, సేమ్ అదే బంతిపూలు 4వ రోజు నుంచి మీకు నెగిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు చూస్తే ఆ తోరణాలు తీయకంటే ఎక్కువ రోజులు ఉండడం వల్ల, బాగా ఆలోచించుకోండి కళ్ళు మూసుకుని ఒకసారి, ఈ మధ్యకాలంలో ఏదో ఫెస్టివల్ అయితే మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు సిక్ అయి ఉండొచ్చు, అది తీయకపోవడం వల్ల. దసరా అప్పుడో, లేదంటే సంక్రాంతి అప్పుడో, లేదంటే దీపావళి అప్పుడో ఎవరో ఒకళ్ళు సిక్ అయి ఉండొచ్చు. దిష్టి తగిలిందని చెప్పి ఊరికి పిల్లలకి దిష్టి తీయచ్చు మీరు, చాలా ఎక్కువగా, ఓవర్గా, అంటే రెగ్యులర్గా తీసేదానికన్నా ఎక్కువగా తీస్తారు మీరు దిష్టి అనేది. సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఈ నెగిటివ్ ఎనర్జీస్ వల్లే జరుగుతుంది ఇదంతా. ఓకే. సో నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ప్రతి చోట ఉన్నాయి.
మనం ఏమి స్వర్గం నుంచి దిగి పడలేదు కిందకి. ఓకే. ఎంత పెద్ద గొప్ప వాళ్ళైనా సరే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంది. రెండోది, వాస్తు ప్రకారంగా మీరు ఎంత బాగా ఇల్లు కట్టుకున్నా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను స్టేట్మెంట్ని. వాస్తు ప్రకారంగా మీరు ఆయం కట్టినా, లేదంటే 16 పిల్లర్లు 14 పిల్లర్లు ఒక లెక్క ప్రకారం కట్టుకున్నా, లేదంటే 6 గుమ్మాలు 8 గుమ్మాలు 6 కిటికీలు 8 కిటికీలు ఎన్ని లెక్క ప్రకారం మీరు కట్టుకున్నా కానీ మీ భూమిలో ఉన్న ఎనర్జీ సరిగ్గా లేదు అంటే గనక మీరు కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా మీ ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. భూమిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మనం ఎప్పుడైతే న్యూట్రలైజ్ చేయగలుగుతామో, ఆ న్యూట్రలైజ్ చేసినప్పుడే మనకి ఇంట్లో ప్రశాంతత, మనశ్శాంతి, అలాగే ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఇంట్లో కలహాలు కానీ ఇవన్నీ తగ్గుతాయి. ఈ మధ్యకాలంలో చాలా వీడియోస్ పెడుతున్నాను నేను. ప్రతిరోజు ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎంతమంది చూస్తున్నారో నాకు తెలీదు. గ్రూప్లో కూడా నేను ప్రతి ఒక్క వీడియో పోస్ట్ చేస్తున్నాను నేను. పిరమిడ్స్ గురించి పోస్ట్ చేస్తున్నాను, డైరెక్షన్స్ గురించి పోస్ట్ చేస్తున్నాను, ఎనర్జీస్ గురించి పోస్ట్ చేస్తున్నాను, వీధి పోర్ట్ల గురించి కూడా పోస్ట్ చేస్తున్నాను. రకరకాల ఇవన్నీ కూడా మనం చూసింది దేనివల్ల, ఇవన్నీ కూడా మనం చూసింది ఎనర్జీస్ని మెజర్మెంట్ చేసే చూసాం మనం. ఓకే. పాజిటివ్ ఎనర్జీ ఉందా, నెగిటివ్ ఎనర్జీ ఉందా అని చెప్పి చాలా ఈజీగా మనం ఎల్రాడ్స్ ద్వారా చేసుకోవచ్చు. ఇంకొకటి, ఇంకా మీకు దీని గురించి ఇంకా డీప్ అండర్స్టాండింగ్ కావాలి అంటే ఈఎంఎఫ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అని చెప్పి ఒక మెషిన్ దొరుకుతుంది మీకు. ఈఎంఎఫ్ మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది. దీని యొక్క ఖరీదు 4,000 నుంచి 4,500 ఉంటుంది. ఈ ఈఎంఎఫ్ తీసుకుని మీ ఇంట్లో ఉన్న ఇంటర్నెట్ రౌటర్ కానీ, లేదా మైక్రోవేవ్ ఓవెన్ కానీ, లేదంటే మీరు యూజ్ చేసే ఒక ల్యాప్టాప్ అడాప్టర్ కానీ, మీ మొబైల్ దగ్గర కానీ ఒకసారి పెట్టి చూడండి. మీరందరూ ఎలాంటి రేడియేషన్స్లో ఉంటున్నారో మీకు అర్థమవుతుంది. ఇవన్నీ మనకు అవసరం లేదు. సింపుల్గా ఒక కామెంట్ పెడతాం. కొత్త మ్యాజిక్ చేయడానికి, గారడీ చేయడానికి ఒక పర్సన్ వచ్చాడు. ఉమ్, చిన్నగా ఒక కామెంట్ పెట్టేస్తాం అంతే సింపుల్గా. మనకి ఇవన్నీ తెలియదు. మనం నేర్చుకునే చదువు దేనికి ఉపయోగపడదు అది. ఉమ్, సో గూగుల్ చేయండి. ఈఎంఎఫ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అని చెప్పి ఒక చిన్న డివైస్ ఉంటుంది. ఈ డివైస్ మీ ఇంట్లో స్పిరిట్ ఎనర్జీ ఉన్నా కానీ చూపిస్తుంది. మీ ఇంట్లో ఏదైనా ఒక ఆత్మ లాంటిది ఉన్నా కానీ చూపిస్తుంది. దీంట్లో హయ్యర్ వర్షన్ మెషినరీస్ ఉన్నాయి. 25,000 రూపీస్, 30,000 రూపీస్, 1 lakh, 2 lakhs, 3 lakhs మెషినరీస్ కూడా ఉన్నాయి. వీటి బట్టి కూడా మీ ఇంట్లో ఉన్న ఎనర్జీ ఎంత ఉంది, ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంది అనేది కూడా మెజర్ చేసుకోవచ్చు. అంటే మీరందరూ కూడా బేసిక్ లెవెల్లో ఉన్నారు కాబట్టి మీకు ఈ డివైస్ చాలు. అందరూ బేసిక్ లెవెల్లో ఉన్నారు కాబట్టి మీకు ఈ డివైస్ చాలు. అడ్వాన్స్గా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఈఎంఎఫ్ ఫ్రీక్వెన్సీ కానీ, లేదా ఈఎంఎఫ్ ఫ్రీక్వెన్సీలో ప్రో వర్జన్స్ అంటారు. అంటే చాలా అడ్వాన్స్డ్ వర్జన్స్ అనమాట. అది 1.5 lakh, 2 lakhs ఉంటుంది మిషనరీస్. అవి మీరు ఏదైనా తీసుకుని మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ వరకు క్లియరా? ఒక థమ్స్ అప్ చూపించండి ఇక్కడ వరకు క్లియర్ ఉన్నవాళ్ళు. ఓకే, సూపర్. సో ముఖ్యంగా గుర్తుంది కదా మనకి, మన ఇంట్లో వచ్చేది మేజర్గా ప్రాబ్లం ఏంటి? భూమి. నేను ఎప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా, మీరు నా క్లాసు జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా పర్వాలేదు, మీరు ఎప్పుడైనా నాకు ఎప్పుడైనా దారిలో కనపడినా, నాకు ఎప్పుడైనా ఫోన్ చేసినా, నేను ఈ క్వశ్చన్ అడిగితే నాకు ఆన్సర్ మీకు చెప్పాల్సింది ఫస్ట్ ఏంటంటే భూమి అనే చెప్పాలి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉందంటే సార్ భూమిలో ఉందని చెప్పాలి. సార్ మా బెడ్రూమ్లో ఉంది, మా బాత్రూంలో ఉంది కాదు, ఫస్ట్ సార్ మా భూమిలో ఉంది. ఎందుకు సార్ భూమిలో ఉంది అంటే, భూమి మీరు కొనేటప్పుడు ఇంతకన్నా ముందు ఎవరైతే ఓనర్ ఉన్నారో, అంతకన్నా ముందు ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళకి ఆ ల్యాండ్ కింద ఏముందో వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు? వాళ్ళకి ఆ ల్యాండ్ కింద ఒక కుక్క చచ్చిపోయిన ఒక బొయ్యి ఉండొచ్చు అక్కడ. ఓకే, ఒక కుక్క చచ్చిపోయిన బొయ్యి ఉండొచ్చు, లేదంటే నిజంగా ఒక మనిషి డెడ్ బాడీ ఉండొచ్చు. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఉంది. రామోజీ ఫిలిం సిటీ ఏంటి, ఒకప్పుడు అంతా శ్మశానమే. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. రామోజీ ఫిలిం సిటీ ఒకప్పుడు శ్మశానమే. ఓకే, ఆ శ్మశానం మీదే రామోజీ ఫిలిం సిటీ కట్టారు. తాజ్ మహల్ కూడా ఒకప్పుడు శ్మశానమే, శ్మశానం మీదే కట్టారు అది కూడా. ఓకేనా? అక్కడ కూడా ఉన్నాయి ఆత్మలు ఇవన్నీ. మీరు నమ్మినా నమ్ముకున్నా ఇది ఫ్యాక్ట్. సో అక్కడ ఒక పాలిథిన్ బ్యాగ్స్ అయి ఉండొచ్చు మీ ఇంటి కింద. మీ ఇంటి కింద మట్టిలో ఒక పాలిథిన్ కవర్ ఉండొచ్చు, ఒక ప్లాస్టిక్ ఉండొచ్చు, లేదంటే ఒక మన ఆవుదో లేకపోతే కుక్కదో లేకపోతే పిల్లిదో ఒక ఎముక ఉండొచ్చు, లేదంటే ఒక మనిషి ఎముక ఉండొచ్చు. ఇవన్నీ ఏంటి అంటే ప్రస్తుతానికి ఏముండవు, ఫ్యూచర్లో ఇబ్బంది పడతాయి అవి. అప్పుడు ఏం చేస్తారు? దర్గాకి వెళ్తారు, బాబా దగ్గరికి వెళ్తారు, ఆ బాబాల దగ్గరికి వెళ్తారు, బురిడి బాబాల దగ్గరికి వెళ్తారు, డేరా బాబాల దగ్గరికి వెళ్తారు, తాయెత్తులు కట్టించుకుంటారు, యంత్రాలు తెచ్చుకుంటారు. ఇది మీ ఒంటి సమస్య కాదు, మీ ఇంటి సమస్య, మీ ఇంటి కింద ఉన్న భూమి సమస్య. అది గుర్తుపెట్టుకోండి. కొత్త లారీ టిప్పర్ కావాలంటే ఎంతంటే రేట్ ఇప్పుడు మార్కెట్లో
కొత్త లారీ టిప్పర్ లారీ ఏదైతే మొరం మట్టి ఉంటుందో 7,500 10,000 ఉంది మొరం. మనం ఏం చేస్తామంటే కక్కుర్తి ఆ ఇంటి చివర ఏదో ఇల్లు పాతపడ్డ ఇల్లు కూలగొట్టేశారు, అక్కడ మట్టి ఉంది, ఆ మట్టికి 3,000కి ఇస్తున్నాడు లోడ్. ఏం చేస్తాం? తెచ్చుకుంటాం, దరిద్రాన్ని తెచ్చుకుంటాం. వాడికి ఆల్రెడీ దరిద్రం ఉండే ఇల్లు కూలగొట్టుకున్నాడు కొత్తది కట్టుకోవడానికి. ఆ దరిద్రం తీసుకొచ్చి మనం వేసుకుని కింద కింద దింసా చేసి వేసుకుంటాం. సంవత్సరం బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది సంవత్సరం? ఎందుకంటే మనం ఆ దాన్ని ఏమంటారు, సత్యనారాయణ స్వామి కథ, హోమము, వాస్తు పూజ ఇవన్నీ చేసుకున్నాం కాబట్టి బాగానే ఉంటుంది. ఒక సంవత్సరం పాటు బాగానే ఉంటుంది. దాని తర్వాత అసలైన కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఏమవుతుంది అప్పుడు? మనకి ఎప్పుడుకి పొంత ఉండదు. అది దేనివల్ల సమస్య అవుతుందో పొంత ఉండదు. ఎవరో నాలాంటి వాళ్ళనో లేకపోతే ఇక్కడ ఆల్రెడీ వాస్తు తెలిసిన విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాంటి వాళ్ళని పిలుస్తారు. వాళ్ళకు తలిచింది, వాళ్ళకు తోచింది, వాళ్ళకు వచ్చింది, వాళ్ళకున్న జ్ఞానంతో ఏం చేస్తారంటే అక్కడ ఏదో రెమెడీ చేయడమో, పూజ చేయడమో, లేకపోతే యంత్రం పెట్టడమో, తంత్రం పెట్టడమో, మంత్రం పెట్టడం ఏదో చేస్తారు. అది సపోర్ట్ చేస్తుంది. ఎన్ని రోజులు? ఒక 6 నెలలు, 8 నెలలు సపోర్ట్ చేస్తుంది. తర్వాత కథ మళ్ళీ మొదటికి వస్తుంది. నేను ఒక వీడియో పెట్టాను, 81 పిరమిడ్స్ ఇన్స్టలేషన్ అని చెప్పి. కరీంనగర్ నుంచి వాళ్ళ ఒక ఆవిడ ఫోన్ చేసింది. ఏమనలేదు తనకు ఆల్రెడీ సబ్జెక్ట్ అవగాహన ఉంది కాబట్టి ఏమనలేదు. గురుగారు మా ఇంటికి మీరు ఎప్పుడు రాగలుగుతారు, మా ఇంట్లో 81 పిరమిడ్స్ ఇన్స్టలేషన్ ఎప్పుడు చేస్తారు? అమ్మ మీరు అంత డైరెక్ట్గా ఎలా అడుగుతున్నారు, మీకు దీని గురించి ఏమైనా ఐడియా ఉందంటే, గురుగారు ఒక పిరమిడ్ 108% అంటే 108 రెట్లు ఎనర్జీని పెంచుతుంది, ఆ ఒక్క విషయం నాకు తెలుసండి. హ్యాట్స్ ఆఫ్ అమ్మా నీకు, చాలా మంచి పాయింట్ పట్టుకున్నావు నువ్వు. ఒక పిరమిడ్ 108 సార్లు అంటే 108 రెట్లు ఎనర్జీని పెంచుతుంది అంటే, మీ ఇంట్లో 81 పిరమిడ్లు మనం ఇన్స్టాల్ చేస్తే 81 ఇంటూ 108 పిరమిడ్లు అంటే, కింద మనిషి బొయ్యికలు ఉన్నా కానీ, మనిషి ఎముకలు ఉన్నా కానీ, జంతువుల ఎముకలు ఉన్నా కానీ, దాని ఎనర్జీని కూడా బీట్ చేసి ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసేంత సత్తా పిరమిడ్స్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. అంత పెద్ద ఎనర్జీ ఉంది పిరమిడ్స్లో. వాడెవడో వస్తాడు, ఓ పట్టీ పెడతాడు, ఎల్లో కలర్ పట్టీ పెడతాడు, ఒక ఎల్లో కలర్ పెయింట్ వేస్తాడు, టాయిలెట్ చుట్టూతో పెయింట్ వేయమంటాడు, ఎల్లో కలర్ వేయమంటాడు, రెడ్ కలర్ వేయమంటాడు, ఓ బల్బ్ పెట్టమంటాడు అక్కడంతా. ఓ పోస్టర్ తీసుకొచ్చి పెడతాడు ఎరుపు రంగు అని చెప్పేసి. వాటి వల్ల ఏం పనిచేయవు, గుర్తుపెట్టుకోండి. అవన్నీ కూడా హాలోపతి మందులు. హాలోపతి మందులు ఏం చేస్తాయి? టెంపరీ రిలీఫ్. హాలోపతి మందులు ఏం చేస్తాయి? టెంపరీ రిలీఫే కదా. ఇప్పుడు తలకాయ నొప్పి వచ్చింది, వేసుకున్నాం, ఓకే ఫైన్. బట్ తలకాయ నొప్పి దేనికి వచ్చింది? ఇంటిలో ఏ వస్తువు లేకపోతే ఇంటిలో ఏ వాస్తు లోపం వల్ల మీకు తలకాయ నొప్పి వచ్చింది? రూట్ కాజ్కి వెళ్ళాలి. రూట్ కాజ్కి ఏది వెళ్తుంది? ఏ మెడిసిన్ వెళ్తుంది రూట్ కాజ్? ఆయుర్వేద వెళ్తుంది. ఆయుర్వేద వెళ్తుంది రూట్ కాజ్కి. 41 రోజులు వాడాలి. మీకు ఉందా సత్తా? 41 రోజులు వాడే, వారం 10 రోజులు వాడేసి అబ్బాయి అసలు ఏం తగ్గట్లేదు బానేస్తారు. ఆలోపతిని నమ్ముతారు ఎందుకు? ఇన్స్టెంట్గా ఒక 30 మినిట్స్లో రిలీఫ్ వచ్చేస్తుంది మీకు. తలకాయ నొప్పి తగ్గిపోతుంది, కడుపు నొప్పి తగ్గిపోతుంది, ఏదైనా తగ్గిపోతుంది. కానీ రూట్ కాస్కి వెళ్ళాలి. మనం కూడా బిల్డింగ్లో ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా టాప్ టాప్ ప్రయారిటీ అవన్నీ. ఓకే, టాప్ ప్రయారిటీ అంటే టెంపరీ రిలీఫ్ మట్టికే. కానీ మనం యాక్చువల్గా రూట్ కాస్కి వెళ్ళాలంటే కనుక భూమిలోకి వెళ్ళాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి, భూమి ఎనర్జీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ముఖ్యమైనది మూడోది, ఈ మధ్యన మొత్తం చాలా ఫ్లాట్ కల్చర్ అయిపోయింది. ఈ ఫ్లాట్ కల్చర్లో ఏమవుతుందంటే, హాల్లో ఎంట్రన్స్ అయిపోయిన వెంటనే మీకు రైట్ సైడ్లో కానీ, ఇమీడియట్ డోర్ లెఫ్ట్ సైడ్లో కానీ కరెంట్ మీటర్స్ ఉంటున్నాయి. ఎంతమందికి ఉంటున్నాయి కరెంట్ మీటర్స్? ఎంట్రన్స్ అయిపోయిన వెంటనే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ కరెంట్ మీటర్స్. ఓకే, కరెంట్ మీటర్స్ మీద ఒకవేళ తూర్పు గుమ్మం అయితే కనుక, కరెంట్ మీటర్ అనేది పవర్ అంటే అగ్నికి సంబంధించింది. అర్థమవుతుందా? కరెంట్ మీటర్ అనేది అగ్నికి సంబంధించింది. ఈశాన్యం అనేది నీటికి సంబంధించింది. మరి నీరుకి అగ్నికి పడుతుందా? పడదు. అక్కడ ఏమైంది? ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అయింది. ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అయింది. ఎక్కువగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఓకే, ఆ ఎంసీబీ బోర్డు కూడా సేమే. ఎక్కువగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. లేదంటే ఎక్కువగా ఇంట్లో ఆడపిల్లలు పుడుతున్నారు, ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎక్కువగా ఫైనాన్షియల్ లాసెస్ అవుతున్నాయి. ఏ బిజినెస్ పెట్టినా అచ్చు రావట్లేదు, ఏ బిజినెస్ పెట్టినా లాసే జరుగుతుంది. ఎందుకు? మీ ఇంటి సింహద్వారం బాగాలేదు. ఏం చేస్తాం మనం? సింహాచలం వెళ్తాం, అరుణాచలం వెళ్తాం, రామేశ్వరం వెళ్తాం, కామేశ్వరం వెళ్తాం. వెళ్ళండి, వద్దని అనట్లేదు. మీ ప్రయత్నాలు మీరు చేయండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, లోపం అనేది మీ ఇంట్లోనే ఉంది. లోపం అనేది మీ ఇంట్లోనే ఉంది. మీ ఇంట్లో లోపం ఉంది కాబట్టి మీరు సఫర్ అవుతున్నారు. వాస్తు పురుషుడికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరి మిగతా దేవతలు ఇచ్చిన వరం అది. వాస్తు పురుషుడు ఎలాగైతే మీ ఇంట్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఇబ్బంది పడతాడో, అవే రకమైన ఇబ్బందులు మానవులకు కూడా ఇమ్మని చెప్పి వీళ్ళందరూ దేవతలందరూ కూడా ఇచ్చిన వరం అది. మీ బాడీలో సమస్య ఉంది అంటే మీ ఇంట్లో ఉంది సమస్య.
మీకు డబ్బుల సమస్య ఉంది అంటే మీ ఇంట్లోనే ఉంది సమస్య. ఆరోగ్యరీత్యా సమస్య ఉంది అంటే మీ ఇంట్లోనే ఉంది. గొడవలు అవుతున్నాయి సమస్య మీ ఇంట్లోనే ఉంది. మీ ఇంట్లో ఉన్న ఎనర్జీస్ బాగాలేదు కాబట్టి ఈ సమస్య అంతా వస్తుంది. ఒకటిలో కొందరు ఏం చేస్తారంటే ఇమీడియట్గా నా దశ బాగాలేదు, నా దరిద్రం, నా కర్మ అంటారు. ఇవి చాలా సింపుల్ వర్డ్స్, అవే నేర్పించారు మన యాన్సిస్టర్స్ కదా. సింపుల్ వర్డ్స్, ఇది నా కర్మ, ఇది నా దరిద్రం అనేస్తాం వెంటనే. అది కాదు. యాక్చువల్గా కర్మ కాదు, దరిద్రం కాదు. కర్మ దరిద్రం కన్నా మించింది భూమి. మనం ఉండేదే భూమి మీద. ఆ భూమిని కనుక మనం సక్రమంగా చూసుకుంటే మనకి అది ఏదైనా ఇస్తుంది. చాలా మంది ఏంటంటే దేవుడి మీద నమ్మకం లేకపోవడం, లేకపోతే దేవుడి మీద నమ్మకం లేకపోవటము, లేదంటే కొందరు కొందరు గృహ ప్రవేశాలు కూడా చేసుకోకుండా ఇల్లు మారిపోతారు. పాలు కూడా పొంగించరు. పాత ఇంట్లో ఏమైంది, ఏం కాలేదు కదా, బాగానే ఉంది కదా అని చెప్పి కొత్త ఇంటికి కూడా వస్తారు. ఓకే, అంతవరకు ఓకే. మరి కింద భూమి పరిస్థితి ఏంటి? భూమి ఎనర్జీ కూడా బాగుండాలి కదా. ఓకే, ఫైన్. ఇప్పుడు కొంచెం మనం వాస్తు గురించి తెలుసుకుందాం. లావణ్య గారు, నేమ్స్ అందరూ తీసుకోండి. తీసుకుని నాకు ఒకసారి ప్రైవేట్గా మెసేజ్ చేసేయండి. అలాగే గురూజీ. ఎవరైతే ఆన్ కెమెరాలో ఉన్నారో ఒక 2 మినిట్స్లో వాళ్ళకి ఇవాళ ఉన్న ఒక ఆఫర్ ఏంటి, డిస్కౌంట్ ఏంటి, లక్కీ డిప్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి. అలాగే ఇప్పటికీ టైం గురూజీ. ఉంది. ఆఫ్ కెమెరాలో ఉన్న వాళ్ళు ఆన్ కెమెరాకి రండి. మీ నేమ్స్ అనేవి కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మేజర్గా మనకున్నవి 4 దిశలు, 4 డైరెక్షన్స్. ముఖ్యంగా వచ్చేసి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, లేదా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈ ఇవి అయితే ఎక్కడైతే జాయింట్ అవుతున్నాయో, ఇవి ఎక్కడైతే కలుస్తున్నాయో వీటిని మనం కార్డినల్ డైరెక్షన్స్ అంటాం. ఏమంటాం? కార్డినల్ డైరెక్షన్స్ అంటాం. వీటిని మనం కార్డినల్ డైరెక్షన్స్ అంటాం. ఈ పర్టికులర్ ఏరియాని కార్డినల్ డైరెక్షన్స్ అంటాం. ఇవి కార్డినల్ డైరెక్షన్స్. ఈ కార్డినల్ డైరెక్షన్స్ ఎందుకు అంటే 2 డైరెక్షన్స్ యాడ్ అవుతున్నాయి. ఈస్ట్, సౌత్, ఈ రెండు కలిసే పర్టికులర్ ఏరియాని కార్డినల్ డైరెక్షన్ అంటాం. ఓకే, ఈ కార్డినల్ డైరెక్షన్స్ ఎలా మీట్ అవుతాయి? బేసికల్గా ఈ కార్డినల్ డైరెక్షన్స్ ఇలాగా ఈస్ట్, వెస్ట్, ఇలా నార్త్, సౌత్ ఇలా కలుస్తుంది. ఓకే, దీన్ని నార్త్ ప్లస్ ఈస్ట్, ఈ రెండింటిని నార్త్ ఈస్ట్ అంటాం. అంటే దీన్ని తెలుగులో ఈశాన్యం అంటాం. అదేవిధంగా ఈస్ట్ ప్లస్ సౌత్ ఈస్ట్, దాన్ని సౌత్ ఈస్ట్ అంటాము. ఇది ఆగ్నేయము. సౌత్ ప్లస్ సౌత్ వెస్ట్. ఓకే, వెస్ట్ ప్లస్ సౌత్ని సౌత్ వెస్ట్ అంటాము. అలాగే నార్త్ ప్లస్ వెస్ట్ని నార్త్ వెస్ట్ అంటాము. ఓకే, సో ఇలాగ మనకి 8 మేజర్ డైరెక్షన్స్ ఉన్నాయి. ఎనర్జీ వాస్తులో మేజర్గా మనం ఫోకస్ చేసేది 8 డైరెక్షన్స్. 8 డైరెక్షన్స్ని మనం ఫోకస్ చేస్తాం. ఈ 8 డైరెక్షన్స్లో కూడా మనకి వాస్తు ప్రకారంగా ఎప్పుడు ఇంటి యొక్క స్థలము కానీ, ఇంటి యొక్క స్ట్రక్చర్ కానీ ఎప్పుడు ఎట్లా ఉండాలంటే ఒక ప్రాపర్ స్క్వేర్ షేప్లో కానీ, ఈ రెక్టాంగులర్ షేప్లో కానీ ఉండాలి. కానీ మనకి ఇవాళ రేపు వచ్చే ప్రాపర్టీస్ ఎట్లా ఉన్నాయంటే అన్నీ కట్స్ ఉంటాయి. ఇట్లా ఇట్లా కట్స్ ఉంటాయి. అంటే ఇది సౌత్ ఈస్ట్ కట్ అయిపోయింది, లేదంటే ఇలా ఉంటాయి, ఇలా నార్త్ ఈస్ట్ కట్ అయిపోవడం, లేదంటే ఇలాగా మన సారీ ఇలాగా సౌత్ వెస్ట్ కట్ అయిపోవడం, లేదంటే ఇలాగ వచ్చి నార్త్ వెస్ట్ కట్ అయిపోవడం, ఇలా కట్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ కట్స్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే బేసికల్గా మనకి ఈ లెఫ్ట్ సైడ్ ప్లస్ ఈ లెఫ్ట్ సైడ్ షోల్డర్, ఓకే, అలాగే మన నీస్ ఈ కట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. తెలియదు ఇది అన్ని. మనకి ఏం చేస్తాం, ఒక ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తాం. మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? మోకాళ్ళ నొప్పులు మీ ఇంట్లో దక్షిణం కానీ, ఉత్తరంలో కానీ ఏమైనా కట్స్ కానీ, బరువులు కానీ ఉండడం వల్ల మీకు మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మనం ఏం చేస్తాం, ఒక ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తాము. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళతో ఫిజియోథెరపీ చేయించుకుంటాము. మరీ హెవీగా పెయిన్ అయింది అంటే కనుక ఇంజెక్షన్స్ వాడతాము, టాబ్లెట్స్ వాడతాము. దాని తర్వాత ఏం చేస్తాం, ఫైనల్గా సర్జరీకి వెళ్తాం. అది సక్సెస్ఫుల్ కూడా కాదు. ఎందుకు సక్సెస్ఫుల్ కూడా కాదు? ఆల్రెడీ మీ ఇంట్లో ఉంది కదా డిస్టర్బెన్స్. మీరు ఎన్ని చేయించుకున్నా ఆ బాడీలో డిస్టర్బెన్స్ అనేది అలాగే ఉంటుంది. బ్రహ్మస్థానంలో ఉయ్యాల పెడతారు. ఎంతమందికి ఉంది ఉయ్యాల బ్రహ్మస్థానంలో? మిడిల్లో సెంటర్ ఆఫ్ ది హౌస్లో ఉయ్యాల ఉంటుంది. సెంటర్ ఆఫ్ ది హౌస్లో ఒక షాండ్లియర్ ఉంటుంది. పెద్ద లైట్ తీసుకొచ్చి పెడతారు. ఈ మధ్య రిమోట్ కూడా వచ్చింది, దాంట్లో పాటలు కూడా వస్తున్నాయి. బ్లూటూత్ షాండ్లియర్ పెడుతున్నారు.
అవి అన్నీ పెట్టుకుంటే మీకు వచ్చేది ఏంటి తెలుసా? బ్యాక్ పెయిన్, బ్యాక్ సర్జరీస్, అబార్షన్స్, అపెండిసైటిస్ ఆపరేషన్స్, మన లార్జ్ ఇంటెస్టైన్స్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్స్కి వచ్చే ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్, ఇవన్నీ కూడా దాని నుంచి వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. పిల్లలు కదా బాగుందని చెప్పేసి ఉయ్యాల కట్టడం, లేకపోతే వైఫ్కో లేకపోతే హస్బెండ్కో నచ్చిందని చెప్పి షాండ్లైట్స్ కట్టడం, దీనివల్ల వచ్చే సమస్యలు ఇవే. సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో నీటికి సంబంధించినవి పెడతారు. పెద్ద పెద్ద డ్రమ్ములు, బ్లూ కలర్ డ్రమ్ములు పెడతారు, నీళ్లు పెడతారు. అక్కడ ఏమవుతుంది? వైఫ్కి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మళ్ళీ చెప్తారు, సార్ డబ్బులు నీళ్ళలా ఖర్చు అవుతుంది. డబ్బులు నీళ్ళలాగా ఎందుకు ఖర్చు అవుతాయి? మీరు ఆగ్నేయ కోణంలో మీరు నీళ్లు పెట్టారు కాబట్టి డబ్బులు నీళ్ళలా ఖర్చు అవుతుంది. ఎంతమందికి ఉన్నాయి చేతులు ఎత్తండి. ఆగ్నేయ కోణంలో నీళ్లు క్యాన్లు, నీళ్ళ డ్రమ్ములు, బ్లూ డ్రమ్ములు ఎంతమందికి ఉన్నాయి చేతులు ఎత్తండి ఒకసారి. అదిగో ఆగ్నేయంలో డస్ట్బిన్లు పెడతారు. ఎంతమందికి ఉన్నాయి డస్ట్బిన్లు? ఎందుకు సార్? మాకు యూటిలిటీ అక్కడే ఇచ్చారు సార్, మేము అదే పెట్టుకుంటాం అంటారు. యూటిలిటీలు, సిలిండర్ల వరకు ఓకే, రెడ్ కలర్ అగ్నికి సంబంధించింది కాబట్టి సిలిండర్ల వరకు ఓకే. సిలిండర్లు కాక ఏం చేస్తామంటే రకరకాల చెత్త చెదారం పెడతాం, డస్ట్బిన్ పెడతాం. సార్ మాకు వేరే ఆప్షన్ లేదు. వేరే ఆప్షన్ లేకపోతే వేరే బాల్కనీలో పెట్టండి. ఆగ్నేయ కోణం గుర్తుపెట్టుకోండి. ఆగ్నేయం లక్ష్మి, మీ ధనస్థానం అది. మీ మీ వైఫ్కి సంబంధించిన డైరెక్షన్ అది. మీ వైఫ్ ఊరికి హెల్త్ ఇష్యూ వస్తుందంటే ఆగ్నేయ కోణంలో చెక్ చేయండి ఏం చేశారు. లేదా మీరు ఇంటి యజమాని అయ్యి మీకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, మీకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది, లేదంటే మీరు ఆ, డబ్బుకి కొంచెం ఇబ్బంది పడుతున్నారు, లేదా స్టెబిలిటీలో ప్రాబ్లం ఉందంటే నైరుతి కార్నర్ చెక్ చేయండి. నైరుతి కార్నర్లో మీకు కిటికీ ఉంటుంది. అక్కడ నైరుతి కార్నర్లో బాల్కనీ ఉంటుంది మీకు. అక్కడ ఇంకో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ రేపు. ఏంటంటే ఫ్యాషను, మన బీరువాకి అద్దాలు వస్తున్నాయి. ఎందుకు సార్ అంటే, సార్ మా వైఫ్ మొత్తం నిండుగా కనపడాలని కోరుకున్నాను సార్ అంటే. చెప్పేవి కొన్ని చేదుగా ఉంటాయండి, కానీ నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను, వేరేలాగా అనుకోకండి, ఓకేనా? నైరుతిలో పెడతారు అద్దం. నైరుతిలో అద్దం అంటే వాటర్ ఎలిమెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. నైరుతి అనేది స్టెబిలిటీ అంటే పృథ్వీతత్వం, భూమికి సంబంధించింది. భూమి ఇంత ఇంత చిన్న భూమి అంటే ఇంత చిన్న ఒక ఆ, మట్టి కుండలో మీరు ఒక ట్రాక్టర్ లేదంటే ఒక పెద్ద ట్యాంకర్ నీళ్లు తీసుకొచ్చి పోస్తే మట్టి మీద ఏమవుతుంది? మట్టి మొత్తం చిందరవందర అయిపోతుంది. మీ స్టెబిలిటీ కూడా చిందరవందర అయిపోతుంది. మీకు హెల్త్ ఇష్యూ వచ్చేది కూడా నైరుతి నుంచే. మగవాళ్ళకి హెల్త్ ఇష్యూస్ నైరుతి నుంచి వస్తాయి, ఆడవాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఆగ్నేయం నుంచి వస్తాయి. బీపీలు, షుగర్లు ఉత్తరం ఆగ్నేయం నుంచి వస్తాయి. మీ ఇంట్లో తల్లికి బాగాలేదా? అమ్మ ఆరోగ్యం సమస్య ఉందా? అమ్మ ఆరోగ్య సమస్య వాయువ్యం నుంచి వస్తుంది. నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదా? తూర్పు నుంచి వస్తుంది. ఇవన్నీ కూడా ఎనర్జీస్లో మెజర్ చేసుకోవాల్సిందే మనం. మనకి బాగాలేదా? నైరుతి. వైఫ్కి బాగాలేదా? ఆగ్నేయం. అమ్మకి బాగాలేదా? వాయువ్యం. నాన్నగారికి బాగాలేదా? మళ్ళీ నైరుతి. మీ మొదటి కొడుకు బాగాలేదా? నైరుతి. రెండో కొడుకు కానీ కూతురు కానీ బాగాలేదా? ఆగ్నేయం. మూడో కొడుకు కానీ మూడో కూతురు కానీ బాగాలేదా? వాయువ్యం. నాలుగో కొడుకు కానీ నాలుగో కూతురు కానీ బాగాలేదా? ఈశాన్యం. ప్రతి ఒక్క రిలేషను, ప్రతి ఒక్క ప్రాబ్లము, ప్రతి ఒక్క కాన్సెప్టు మన ఇంటితోనే లింక్ అయ్యింది. మీకు హెడేక్ వస్తుందా? ఈశాన్యంలో బరువు ఉంది. మీకు ఐసైట్ ప్రాబ్లం ఉందా? ఈశాన్యంలో ఒక కరెంట్ మీటర్ ఉంది, లేదా ఎంసీబీ బాక్స్ ఉంది. పిల్లలకు కూడా ఐసైట్ ప్రాబ్లం వస్తుందా? మీ ఇంట్లో కలర్ కాంబినేషన్ సరిగ్గా లేదు. కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయా? ఉత్తర దిశలో మీకు స్టోరేజ్ ఉంది. గాల్ బ్లాడర్లో స్టోరేజ్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తున్నాయా? మీ ఉత్తర దిశలో కూడా ఒక ఫుడ్కి సంబంధించిన స్టోరేజ్ ఉంది. లేదంటే ఉత్తర దిశలో టాయిలెట్ ఉంది, ఆ టాయిలెట్లో గీజర్ ఉంది. హార్ట్ అటాక్ వస్తుందా? ఈస్ట్ డైరెక్షన్లో ప్రాబ్లం ఉంది. గవర్నమెంట్ రిలేషన్షిప్ ప్రాబ్లం అవుతుందా? ఈస్ట్ డైరెక్షన్లో ప్రాబ్లం ఉంది. ఎంత కష్టపడినా పేరు ప్రఖ్యాతులు రావట్లేదంటే దక్షిణంలో మీకు టాయిలెట్ ఉంది. ప్రతి ఒక్కటి ఇంట్లోనే ఉంది దరిద్రం. దాన్ని ప్రాపర్ వేలో అండర్స్టాండ్ చేసుకుని వాటిని మనం మెజర్మెంట్ చేసుకుని ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటమే ఈ కంప్లీట్ ఎనర్జీ వాస్తు. ఓకే. ఈ ఎనర్జీ వాస్తు అనేది ఆన్లైన్ నేర్చుకోలేరు. ఫిజికల్గా వస్తే ఫిజికల్గా మీరు ప్రతి ఒక్క డైరెక్షన్ గురించి, ప్రతి ఒక్క డైరెక్షన్ నుంచి వచ్చే ఒక అట్రిబ్యూట్స్ గురించి సమయం ఉంది కాబట్టి మీరందరికీ ఓపిక ఉంటే తొందరగా చెప్తాను, రాసుకోండి. ఓకే. ఈశాన్యంలో ఇబ్బంది ఉంటే రాసుకోండి. ఈశాన్యంలో ఏదైనా సమస్య ఉంటే కనుక మీరు లైఫ్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోలేరు. లైఫ్లో ఎలాంటి డెసిషన్ తీసుకోలేరు. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం. ఈశాన్యంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, అంటే ఎలాంటి ఇబ్బందులు, ఒక కరెంట్ మీటర్ కానీ, బరువు కానీ, షూ ర్యాక్ కానీ ఇలాంటివి ఉంటే
మీరు మీ లైఫ్లో ఒక ప్రాపర్ డెసిషన్స్ తీసుకోలేరు. నెక్స్ట్, తూర్పు ఈశాన్యం. దీన్ని మనం ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంటాం. తూర్పు ఈశాన్యం అంటే తూర్పు మరియు ఈశాన్యం మధ్య భాగంలో ఉన్నది తూర్పు ఈశాన్యం అంటాం. ఇక్కడ ఏదైనా సమస్య ఉందంటే మనకి బేసికల్గా ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలన్న క్లారిటీ రాదు. రెండోది, ఏదైనా కొత్తగా చేయాలి అంటే ఆలోచనలు రావు. కొత్తగా చేయడానికి ఆలోచనలు రావు. ఇంట్లో ఎంటర్టైన్మెంట్ అనేది ఉండదు. ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఉండదు. అందరు ఫ్యామిలీ మొత్తం మూడీగా ఉంటారు. ఎవరితోని కలవరు. వినాయక చవితికి కింద సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. ఈ ఫ్యామిలీ మాత్రం ఇంట్లోనే ఉంటారు. బయటికి రారు. వీళ్ళు ముగ్గుతారు ఇంట్లో. ఓకేనా? ఫన్ అండ్ రీక్రియేషన్ అనేది ఉండదు వాళ్ళకి. తూర్పు దిశలో ఏదైనా సమస్య ఉంటే మీ నాన్నగారికి హెల్త్ ఇష్యూ రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, గవర్నమెంట్ నుంచి సమస్యలు రావచ్చు. తూర్పు దిశలో అదేవిధంగా మీ పేరు ప్రఖ్యాతులు కూడా డ్యామేజ్ అవ్వచ్చు. తర్వాత తూర్పు ఆగ్నేయం. తూర్పు ఆగ్నేయం ఏంటంటే ఇది మీరు ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోవడం. అంటే ఇప్పుడు మనం మామూలుగా సాగర మథనం జరిగినప్పుడు ఫస్ట్ ఏమొచ్చింది? విషం వచ్చింది. దాని తర్వాత అమృతం వచ్చింది. ఓకేనా? మనం ఏ పని చేయాలన్నా ఫస్ట్ మనకు వచ్చిందంటే చెడు ఆలోచన, నెగిటివ్. మనతో కాదు, మన వల్ల కాదు. ఫస్ట్ మనం ఆలోచించేది ఇదే. కానీ దాన్ని మీరు ఆలోచించగా ఒక డెసిషన్, ఒక కన్క్లూజన్కి వస్తారు. అది తూర్పాగ్నేయం. అంటే ఒక రైట్ డెసిషన్ని మీరు ఫిల్టర్ చేసి తీసుకునేదాన్ని తూర్పాగ్నేయం దిశ అంటారు. మీరు ఒక కార్ కొనాలి, ఏం చేస్తారు? 10 షోరూమ్లకు తిరుగుతారు వెళ్ళి. కానీ ఫైనల్గా ఒక 4 కార్ల దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. ఇది తీసుకోవాలా, మహీంద్రా తీసుకోవాలా, ఎస్యూవి తీసుకోవాలా, ఎక్స్యూవి తీసుకోవాలా, కొత్తగా ఒక చెత్త చెదారం వచ్చింది, ఈవీ కార్స్ అంట, అదొక పెద్ద చెత్త. ఈవీ కార్స్ తీసుకోవాలా, లేకపోతే డీజిల్ కార్స్ తీసుకోవాలా, రకరకాల కాన్సెప్ట్స్ వస్తాయి. ఇవన్నీ అయ్యి ఒక ఫైనల్ కన్క్లూజన్కి వస్తారు. చూసారు మీరు? ఆ ఫైనల్ కన్క్లూజన్కి వచ్చేసేదే మన తూర్పు ఆగ్నేయం దిశ. ఓకే. నెక్స్ట్, ఆగ్నేయం దిశ. మీ డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఆగ్నేయంకి సంబంధించిందే. మీకు ఇంట్లో బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఆగ్నేయంలో డిస్టర్బెన్స్ వల్లనే ఈ బీపీ షుగర్లు అనేది వస్తాయి. ఆగ్నేయ కోణం ముఖ్యంగా మీ భార్యకి సంబంధించిన స్థానము. సో మీ భార్యకి ఫ్రీక్వెంట్గా హెల్త్ ఇష్యూస్ లాంటివి రావడం కానీ, మీ డబ్బులు ఎక్కువగా ఖర్చు అవడం జరగడం కానీ, ఇదన్నీ కూడా ఆగ్నేయం నుంచి వస్తుంది. తర్వాత దక్షిణ ఆగ్నేయం. అంటే ఆగ్నేయం మరియు దక్షిణం మధ్య భాగంలో ఉన్నదని దక్షిణ ఆగ్నేయం అంటాం. ఈ దక్షిణ ఆగ్నేయం మనకేంటంటే మనకి కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. మనం ఈ పని చేయగలుగుతాము, ఈ పని నా వల్ల అవుతుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది మీకు. ఓకే. మీకు ధైర్యం లేదు, ధైర్యం సరిపోవట్లేదు, డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే భయంగా ఉంది, ఆందోళనగా ఉంది అంటే కనుక అక్కడ మీ ఇంట్లో నీటికి సంబంధించిన వస్తువులు ఏవో ఉన్నాయి, లేదా నీలం రంగుకు సంబంధించిన వస్తువులు ఏవో ఉన్నాయి. దానివల్ల మీరు భయపడుతున్నారు. దానివల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. అరే, నేను పెళ్లి కాకముందు చాలా ఈజీగా చేసేవాడిని, పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత కాదు అక్కడ సమస్య. సమస్యలే ఇంట్లో ఉన్నాయి. ఓకే. ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి మీకు సమస్య అనేది వస్తుంది. తర్వాత దక్షిణం. దక్షిణంలో ఎలాంటి సమస్య ఉన్నా కానీ మీ పేరు ప్రఖ్యాతలతో పాటు మీ బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది జరగదు, లేదా మీకు కంపెనీలో ప్రమోషన్స్ అనేవి రావు. కంపెనీలో ప్రమోషన్స్ కానీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ రావు. కళ్యాణ్ మండపం ఎక్కడ? తర్వాత దక్షిణ నైరుతి. అంటే నైరుతి మరియు దక్షిణ మధ్య భాగాలు ఉన్నది దక్షిణ నైరుతి. ఇక్కడ మీ ఇంట్లో బీరువాలు కానీ, డబ్బులు కానీ, కార్ కీస్ కానీ, మెడిసిన్స్ కానీ పెట్టకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు అక్కడ ఏది పెట్టినా డిస్పోజ్ అవుతుంది. సార్ డబ్బులు నీళ్ళలాగా ఖర్చు అవుతున్నాయి సార్ అంటే ఈ దక్షిణ నైరుతిలో మీ అలమారీలు ఉన్నాయి కాబట్టి. మీ అల్మారీలు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, మీ ప్రాపర్టీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉండొచ్చు. అవి ఏమవుతాయి? ఎప్పుడు సేఫ్ లాకర్లో ఉంటాయి. సేఫ్ లాకర్ అంటే ఎక్కడ? తాకట్టు. గోల్డ్ తాకట్లో ఉంటుంది, డాక్యుమెంట్స్ తాకట్లో ఉంటాయి. లేదంటే మీకు ఆర్థిక ఇబ్బందుల వల్ల అదో ఇదో అమ్మేసేయాల్సి వస్తుంది. ఓకే. తర్వాత నైరుతి. నైరుతి అనేది బేసికల్గా మీ రిలేషన్షిప్కి సంబంధించింది. ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి సంబంధించింది నైరుతి. తర్వాత మీ స్టెబిలిటీ. మీరు ఏదైతే వృత్తి వ్యాపారం చేస్తున్నారో,
ఇది ఒక కార్పెంటరీ కావచ్చు, గోల్డ్ స్మిత్ కావచ్చు, లేదంటే ఒక హెయిర్ సెలూన్ మెయింటైన్ చేసే వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. మీ వృత్తి వ్యాపారాలకు సంబంధించింది మరియు మీ రిలేషన్షిప్ మేజర్గా వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించిన రిలేషన్షిప్. నెక్స్ట్ మీ సొసైటీ వాళ్ళతోని కానీ, మీ కాలనీ వాళ్ళతోని కానీ, అదేవిధంగా మీ ఆఫీస్లో ఉన్న రిలేషన్షిప్ కూడా దీనికి సంబంధించిందే. తర్వాత పడమర నైరుతి అంటే పడమర మరియు నైరుతి మధ్య భాగంలో ఉండదని పడమర నైరుతి అంటాము. ఇది మీ సేవింగ్స్ కి సంబంధించిన ఏరియా. ఇక్కడ మీరు ఒక చిన్న కిడ్డీ బ్యాంక్ పెట్టి దాంట్లో ప్రతి ఒక్క రోజు ₹1 పెట్టండి, ₹1 వేయండి. ఓకే, మీ డబ్బులు ఖర్చు ఏ విధంగా తగ్గుతాయి చూడండి. చిన్న టెప్ ఇది అందరికీ కూడా. లేదంటే మగవాళ్ళు అయితే కనుక మీ వ్యాలెట్ పెట్టండి అక్కడ. ప్రతిరోజు మీరు ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే మీ వ్యాలెట్ పెట్టండి అక్కడ, మీ ఖర్చులు తగ్గుతాయి. ఎందుకంటే అది సేవింగ్స్ రిలేటెడ్ ఏరియా. మీ సార్ పిల్లలు ఏ ప్లేస్ సార్ ఒకసారి repeat చేయరా? పడమర నైరుతి, పడమర నైరుతి. థ్యాంక్ యూ మీ సార్. మీ పిల్లలు ఇన్ కేసు చదువులో వీక్ ఉన్నా, ఏదైనా సబ్జెక్ట్లో వీక్ ఉన్నా, వాళ్ళని ఆ పర్టికులర్ డైరెక్షన్లో కూర్చోబెట్టి చదివిపించిన, లేదంటే ఆ వీక్గా ఉన్న సబ్జెక్ట్స్ బుక్స్ అక్కడ పెట్టినా కానీ వాళ్ళు ఎగ్జామినేషన్స్లో మంచి గ్రేడ్స్ సాధిస్తారు. వీలైనంత వరకు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి చదివిపించండి. మళ్ళీ చెప్తున్న డైరెక్షను పడమర నైరుతి అంటే పడమర మరియు నైరుతి మధ్య భాగంలో ఉన్నది. మీకు సేవింగ్స్ ఇస్తుంది, అదేవిధంగా మీ పిల్లలకి మంచి చదువు మరియు మంచి గ్రేడ్స్ ఇస్తుంది. తర్వాత పడమర దిశ బేసికల్గా మీ ఎంప్లాయీస్కి సంబంధించింది, లేబర్, మీ కింద పనిచేసే లేబర్కి సంబంధించింది. అది మీ ఇంట్లో సర్వెంట్ కావచ్చు, సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, వాచ్మెన్ కావచ్చు. ఫ్రీక్వెంట్గా వాచ్మెన్ చేంజ్ అవుతున్నాడు, సెక్యూరిటీ గార్డ్ చేంజ్ అవుతున్నాడు, ఇంట్లో పని మనిషి మారుతుంది అంటే మీ ఇంట్లో వెస్ట్ డైరెక్షన్ ప్రాబ్లం అన్నట్టు. ఓకే, అదేవిధంగా మీకు రావాల్సిన లాభాలు సమయానికి రాకుండా, లేదంటే మీరు కొనుక్కోవాలనుకున్న వాహనం కానీ, లేదంటే ఒక బిల్డింగ్ కానీ, ఒక ల్యాండ్ కానీ మీకు సమయానికి మీరు కొనలేకపోతున్నారు అంటే కనుక దీనికి కూడా పడమర దిశలోనే ప్రాబ్లం ఉన్నట్టు. తర్వాత పడమర వాయువ్యం అంటే వాయువ్యం మరియు పడమర మధ్య భాగాన్ని పడమర వాయువ్యం అంటాము. దీంట్లో ఏమవుతుంది, బేసికల్గా ఇక్కడ మన చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో పిల్లలు నిద్రిస్తుంటే కనుక మేజర్గా వాళ్ళకి వచ్చే సమస్య ఏంటంటే పిల్లలు ఎప్పుడూ చాలా డిప్రెస్డ్గా ఉంటారు. చూడండి, మీ సొంత పిల్లల్ని చూసుకోండి, డిప్రెస్డ్గా ఉంటారు. వాళ్ళు ఎక్కువగా ఎవరితోని కలవడం చేయడం అంటూ ఉండదు. వాళ్ళు ఇన్ కేస్ ఇంటికి పేరెంట్స్, రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా జస్ట్ బయటకు వచ్చి నమస్తే చెప్పేసి మళ్ళీ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు. ఎవరితోని కూడా కలవరు వాళ్ళు. ఓకే, చాలా మూడీగా, డిప్రెస్డ్గా, ఐసోలేటెడ్గా ఉంటారు. వాళ్ళు ఆ పర్టికులర్ డైరెక్షన్ నుంచి మీరు బెడ్ అనేది మూవ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళారంటే అది సూసైడ్ కూడా దారితీస్తుంది. చిన్న చిన్న పిల్లలు మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పి సూసైడ్ ఎందుకు చేసుకుంటారు అంటే ఈ నార్త్ వెస్ట్ డైరెక్షన్ ప్రాబ్లం. అదేవిధంగా ఒకళ్ళకి అడిక్షన్స్, ఒక మొబైల్ అడిక్షన్ కావచ్చు, స్మోకింగ్, డ్రింకింగ్, లేదంటే అమ్మాయిల అడిక్షన్ కావచ్చు, అడిక్షన్ ఏదైనా కావచ్చు, అడిక్షన్ అవుతుందంటే దానికి కూడా ఈ దిశే సంబంధం. ఓకే, తర్వాత నార్త్ వెస్ట్ డైరెక్షన్. నార్త్ వెస్ట్ బేసికల్గా మీ ఇంట్లో కానీ, అదేవిధంగా మీ ఫ్యామిలీలో కానీ, మీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే ఈ సపోర్ట్ ఏరియా ఏదైతే ఉంటుందో ఈ సపోర్ట్ అనేది మీకు అక్కడి నుంచి దొరుకుతుంది. ఒక బ్యాంక్లో లోన్ అప్లై చేసినప్పుడు లోన్ రాకపోవడం కానీ, పర్సనల్ లోన్ రాకపోవడం కానీ, లేదంటే మీ సిబిల్ స్కోర్ దెబ్బతినడం కానీ, ఈ నార్త్ వెస్ట్ దిశలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇవన్నీ కూడా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. తర్వాత ఆ, ఉత్తర వాయువ్యం అంటే వాయువ్యం మరియు ఉత్తరం మధ్య భాగంలో ఉన్నదని ఉత్తర వాయువ్యం అంటాము. మీరు చేసే ఒక బిజినెస్లో ప్రోడక్ట్స్ సేల్ అవ్వకపోవడం కానీ, లేదంటే మీరు ఇచ్చే సర్వీసెస్ జనాలకి ఆకర్షణ లేకపోవడం కానీ, భార్యాభర్తల మధ్యలో ఒక స్పెషల్ అట్రాక్షన్ తగ్గిపోవడం వల్ల కానీ, లేదంటే వాళ్ళ ఫిజికల్ రిలేషన్షిప్, సెక్షువల్ రిలేషన్షిప్ తగ్గడం కూడా ఈ పర్టికులర్ డైరెక్షన్స్కి సంబంధించిందే. మీ దగ్గర ఎంత గొప్ప స్కిల్ అయినా ఉండొచ్చు, కానీ ఈ దిశలో ఎలాంటి లోటుపాట్లు ఉంటే కనుక మీరు మీ సర్వీసెస్ని అమ్మలేరు, మీ ప్రోడక్ట్స్ని అమ్మలేరు. అదేవిధంగా మీ స్పౌస్కి అంటే మీ వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, అట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది. సెక్షువల్ రిలేషన్ అనేది 2 నెలలకో 3 నెలలకో ఒకసారి జరుగుతుంది. సో ఇదన్నీ కూడా వాయువులో, ఉత్తర వాయువులో సమస్య ఉంటాయి. తర్వాత ఉత్తరం, మీకు కొత్తగా జాబ్ ఆపర్చునిటీస్ కావాలన్నా, కొత్తగా బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయాలన్నా, మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా కానీ ఉత్తర దిశకు సంబంధించింది. దీన్నే కుబేర స్థానం అంటారు. చాలామంది సౌత్ ఇండియాలో, ఎస్పెషలీ ఆంధ్ర తెలంగాణలో మరియు
కర్ణాటకలో కూడా కుబేర స్థానం అంటే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. కుబేర స్థానం నైరుతి కాదు. గుర్తుపెట్టుకోండి, అందరు కుబేర స్థానం అంటే నైరుతి అంటారు. కుబేర స్థానం నైరుతి కాదు. కుబేర స్థానం అనేది మనకి ఉత్తరంలో ఉంటుంది. ఓకే, ఉత్తరంలోనే కుబేర స్థానం ఉంటుంది. ఉత్తరంలోనే మనం ఒక చిన్న సైజు అల్మారీ పెట్టి దాంట్లో మనం డబ్బు కానీ బంగారం కానీ పెట్టుకోవచ్చు. కుబేరుడు దేవుడు కాదు, కుబేరుడు యక్షకుడు అంటే రాక్షసుడు. సో కుబేరుడికి మీరు పూజ చేయకూడదు. దీపావళి రోజు కుబేరుడు మరియు లక్ష్మీదేవితో ఉన్న పటాలు అమ్ముతున్నారు జనాలు, వాళ్ళకే తెలియాలి. పూజలు చేస్తున్నారు, వాటికి ధూపాలు చూపిస్తున్నారు, ప్రసాదాలు పెడుతున్నారు, ఐదు పెడుతున్నారు, ఇవి పెడుతున్నారు. దయచేసి కుబేరుడికి పూజలు చేయకండి. కుబేరుడు యక్షకుడు. యక్షకుడికి మనం పూజలు ఎప్పుడు చేయము. లక్ష్మీదేవి పటాన్నే పూజ చేయండి. కుబేరుడు రోలు రెస్పాన్సిబిలిటీస్ అనేవి వేరు, పూజలు చేయకండి. తర్వాత ఉత్తర ఈశాన్యం అంటే ఉత్తరం మరియు ఈశాన్య మధ్య భాగంలో ఉన్నది మీ మీ హెల్త్కి సంబంధించింది, మీ ఆరోగ్యానికి సంబంధించింది. దీన్నే మనం ధనవంతరి స్థానం అంటాం. ధన్తేరస్ అని వస్తుంది కదా మనకి సంవత్సరానికి ఒకసారి, దీపావళి ముందు ధన్తేరస్, ధనత్రయోదశి. ఓకే, అదే దీన్నే ధనవంతరి స్థానం అంటాము. అక్కడ మీ హెల్త్కి సంబంధించింది. ఫ్రీక్వెంట్గా మీకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. సో ఓవరాల్గా మనం 16 జోన్స్ని మనం కవర్ చేసాము. సో ఈ జోన్స్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా సింపుల్గా మనం ఎల్రాడ్ తీసుకుని వెళ్ళి ఆ పర్టికులర్ జోన్లో మనం నుంచుంటే అది లెఫ్ట్కి తిరిగిందంటే ఆ జోన్ వీక్ ఉంది, ఆ జోన్ ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టు. లేదా రైట్కి తిరిగామంటే ఆ జోన్ పాజిటివ్గా ఉన్నట్టు. సింపుల్. అక్కడ పాజిటివ్గా ఉన్నా నెగిటివ్గా ఉన్నా మనం పాజిటివ్గా ఉంటే ఇంకా పాజిటివ్గా చేయాలంటే మనం రెమెడీస్ అనేది ఇన్స్టలేషన్స్ చేసుకుంటాము. లేదు నెగిటివ్గా ఉంది అంటే కనుక దానికి కూడా ఒక ప్రాసెస్లో మనం పాజిటివ్ చేసుకోవడానికి కొన్ని రెమెడీస్ అనేవి ఇన్స్టలేషన్స్ చేసుకుంటాం. ఇది చాలా సింపుల్, చాలా అంటే చాలా సింపుల్ టెక్నిక్. మీరు హౌస్ వైఫ్ కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయ్ కావచ్చు, లేదంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు, బిజినెస్ ఎంప్లాయ్ కావచ్చు, ఎవరైనా సరే ఇది నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే ఒక 2 days మీరు నాకు ఇస్తే నేను మిమ్మల్ని పర్ఫెక్ట్గా నేర్పించి పంపిస్తాను. దీంట్లో 2 ఉపయోగాలు. ఒకటి, మీరు మీ ఇంటిని సరి చేసుకోవచ్చు, ఫస్ట్ పాయింట్. ఓకే, తర్వాత మీరు ఇన్ కేస్ ప్రొఫెషనల్గా ఏదైనా వేరే వాళ్ళకు కూడా మీరు చేయాలంటే ఎనర్జీ వాస్తు మీరు చేసుకోవచ్చు. సార్ ఈ 2 days కోర్సు సరిపోతుందా మనకి, దీంతోనే మనం చేసేయచ్చా అని చెప్పి డౌట్ రావచ్చు. 110% మీరు ఈ 2 days కోర్స్ నేర్చుకున్న తర్వాత స్వతహా మీకు మీరు వాస్తు చేసుకోవచ్చు, ఎనర్జీ వాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా మీ కస్టమర్స్కి కూడా మీరు ఎనర్జీ వాస్తు చేసుకోవచ్చు. రెమెడీస్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము, హోల్సేల్ రేట్లోనే ప్రొవైడ్ చేస్తాము మీకు. ఓకే, అండ్ సార్ మనం రెమెడీస్ చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో మనకి రిజల్ట్స్ రావచ్చు అని చెప్పి డౌట్ రావచ్చు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఏ ఇంటికైనా సరే మినిమం 3 నెలలు పడుతుంది. ఏ ఇంటికైనా మినిమం 3 నెలలు పడుతుంది. ఎందుకంటే వాస్తు ఎనర్జీస్ వేరు, భూమికి సంబంధించిన ఎనర్జీస్ వేరు. వాస్తుకు సంబంధించిన ఎనర్జీస్ మీకు గంటలు కూడా రిజల్ట్స్ వస్తాయి. వాస్తుకు సంబంధించినవి. భూమికి సంబంధించినవి 3 నెలల నుంచి 6 నెలలు పడుతుంది. కానీ కొందరికి వారం 10 రోజుల్లోనే రిజల్ట్ చూపిస్తుంది. సార్ ఎలా చూపిస్తుంది రిజల్ట్, మాకు ఎలా తెలుస్తుంది మీరు పెట్టిన రెమెడీస్ పనిచేస్తున్నాయా లేవా అంటే, ఫస్ట్ పాయింట్, నిద్ర బాగా పడుతుంది. గుర్తుపెట్టుకోండి, మీకు నిద్ర బాగా పడుతుంది, స్లీప్లో డిస్టర్బెన్స్ లేదు, ఇంటికి రాగానే ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంది, కొత్తగా ఆలోచనలు వస్తున్నాయి, బిజినెస్లో అనుకోకుండా కొన్ని లాభాలు వస్తున్నాయి, బిజినెస్లో అనుకోకుండా కొత్త కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. ఆఫీస్లో మీరు మిమ్మల్ని మీ బాస్ కానీ లేదంటే మీ కొలీగ్స్ కానీ ఎవరు ఏమనకుండా అప్రిషియేట్ చేయడం కానీ, ఇలాంటి కొన్ని కొన్ని సందర్భాలు మీ లైఫ్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల మీరు ఈజీగా గమనించుకోవచ్చు మీ లైఫ్లో కొన్ని చేంజెస్ అవుతున్నాయని చెప్పి. ఇవన్నీ కూడా అంటే ఎనర్జీస్ మెల్లమెల్లగా మీకు రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఇదేమి ఇట్లా స్విచ్ చేసిన వెంటనే ఫ్యాన్ తిరగాలంటే తిరగదు. ఓకే, ఈ వాస్తు కానీ ఎనర్జీ వాస్తు కానీ అట్లా వర్కౌట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. అలా మీకు ఎవరైనా కమిట్ చేస్తున్నారంటే కనుక వాళ్ళు పెద్ద డేరా బాబాలు లేదంటే మన నిత్యానంద స్వామి లాంటి వాళ్ళు వాళ్ళంతా. ఓకేనా, సో అలాంటి దయచేసి నమ్మకండి. ఎనర్జీ అనేది అది ఎప్పుడు పనిచేయాలో అది అప్పుడే పనిచేస్తుంది. మీరు కంగారు పడినంత మాత్రాన, లేకపోతే నాకేదో సమస్య ఉంది గురువు గారు, చాలా మంది చేస్తారు కదా, నాకు ఆ సమస్య ఉంది గురుగారు హెల్ప్ చేయండి అంటారు. సూపర్ మార్కెట్లో వస్తువు కాదు, గుర్తుపెట్టుకోండి. మీ లక్ కానీ మీ ప్రాబ్లం సొల్యూషన్ కానీ సూపర్ మార్కెట్లో వస్తువు కాదు. ప్రతిదానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు 10th క్లాస్ చేయింది మీరు డైరెక్ట్గా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కావాలంటే కుదురుతుందా? పాసిబిలిటీ ఉందా? ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంది. ఏంటది?
ఇంటర్మీడియట్ చదవాలి, దాని తర్వాత ఎంసెట్ రాయాలి, దాని తర్వాత మీరు ఇంజనీరింగ్ చేయాలి, దాని తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ మీరు చేసుకోవాలి. ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. అలాగే 3 అమావాస్యలు 3 పౌర్ణమిలు దాటితే మీకు ఎనర్జీ అనేది మారుతుంది. గుర్తుపెట్టుకోండి, 3 అమావాస్యలు 3 పౌర్ణమిలు అంటే కంప్లీట్గా 3 నెలలు అనమాట. ఇవి ఎప్పుడైతే మారుతాయో మీ ఇంట్లో మార్పు చేర్పులు అనేవి వస్తాయి. సడన్గా ధన ప్రాప్తి రావచ్చు, ప్రమోషన్ రావచ్చు, కొత్తగా జాబ్ రావచ్చు, వ్యాపారంలో అభివృద్ధి చెందొచ్చు. లేదంటే ఉన్న వ్యాపారం ఇది కాకుండా ఇంకొక వ్యాపారం మీరు కొత్తగా స్టార్ట్ చేయొచ్చు, ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. లేదంటే చీరల వ్యాపారం నుంచి స్టోర్కి పెట్టే స్థాయిలో మీరు ఎదగచ్చు. అంటే చీరల వ్యాపారం అంటే ఇంట్లో రన్ చేస్తుంటారు, దాని తర్వాత ఒక స్టోర్ పెట్టే ఒక స్థాయికి వెళ్ళిపోతారు. ఆ స్టోర్ అలా ఒక స్టోర్ కాదు, మల్టిపుల్ స్టోర్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిరి కలెక్షన్స్ ఎంతమంది తెలుసో నాకు తెలియదు, ఆంధ్రాలో ఉంది, తెలంగాణలో ఉంది. సిరి కలెక్షన్ స్టార్ట్ అయినప్పుడు అలాగే స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు ఐ థింక్ 36 37 బ్రాంచ్లు ఉండేవి. ఓకే, సో సిరి కలెక్షన్స్ నా క్లయింటే. సో టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఆ పాజిటివిటీ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో, ఎనర్జీస్ అనేవి ఎప్పుడైతే మారుతాయో ఆటోమేటిక్గా మీ లైఫ్లో చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో పంచమహాభూతాల్ని బ్యాలెన్స్ చేయాలి. పంచమహాభూతాల్ని బ్యాలెన్స్ చేయడం చాలా చాలా సింపుల్, పెద్ద కష్టమేం కాదు. నీటికి సంబంధించిన వస్తువులు నీటి దిశలో, అగ్నికి సంబంధించిన వస్తువులు అగ్ని దిశలో, బరువులకి సంబంధించినవి నైరుతిలో, హల్కాగా ఉండే వస్తువులన్నీ వాయువు దిశలో. ఓకే, బ్రహ్మస్థానం ఖాళీగా ఉంచుకోవాలి. వీటన్నీ కూడా ఈ ఎల్గాడ్స్ ద్వారా మనం ఎనర్జీస్ మెజర్ చేసుకోవచ్చు. ఏ ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ ఆ ఎలిమెంట్ తగ్గట్టు మనం రెమెడీస్ చేసుకోవచ్చు. ఓకే, అందరికీ క్లియరా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, క్వశ్చన్స్ ఉన్నాయా? సూపర్, ఓకే, ఫైన్. ఇప్పుడు నేను గురుగారు ఒక చెప్పండి. సార్ ఇది మీరు ఇప్పుడు మాట్లాడింది మొత్తం మాకు రికార్డింగ్ సెక్షన్స్ మనం పంపిస్తారా? పంపిస్తానండి. ఓకే ఓకే. నేను అదే అక్షయ ఇంకొకటి పాత్ర ఏంటంటే లాంటి మీరు ఇస్తాను, మీ అందరికి ఇస్తాను. ఎందుకంటే మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు కదా, కొన్ని అర్థం కాక రాసుకోలేదు అనమాట. సో అందుకోసం అని చెప్పి టెన్షన్ అడుగుతుంది. పడకండి, బీపీ 180 దాటనివ్వకండి, నేను ఇస్తాను మీకు. ఓకే. ఇంకొకటి మన క్లాస్ లో మీరు మెటీరియల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారా? బుక్లెట్స్ కానీ ఇవి కానీ? స్టేషనరీ ఇస్తాను, పెన్ ఇస్తాను, బుక్ ఇస్తాను, ప్రింటెడ్ మెటీరియల్ ఇస్తాను, ఈ ఎల్రాట్స్ కూడా ఇస్తాను నేను మీకు. ఓకే, ఇవన్నీ ఓకే కోర్సులో ఎవరు ఇవ్వరు, కానీ మా కంపెనీ వాళ్ళు అన్నీ ఇస్తారు మీకు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో 25 26 తారీఖు మనకి విజయవాడలో క్లాస్ ఉంది. ఇప్పుడు ఎవరైనా సరే దీన్ని ప్రొఫెషనల్గా సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే కనుక ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇది ప్రొఫెషనల్ కోర్సు. ఏదో జస్ట్ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయి ఏదో కొంచెంసేపు అలా అలా ఊపేసి అలా చేసే కోర్స్ కాదు ఇది. మీ వయసుతో సంబంధం లేదు. మీరు నాకన్నా చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, నాకన్నా అనుభవం ఉండొచ్చు, లేదంటే నాకన్నా తక్కువ అనుభవం ఉండొచ్చు, లేదంటే ఎక్కువ అనుభవం ఉండొచ్చు. వాస్తులో మీరు ఆల్రెడీ పిహెచ్డి కూడా చేసి ఉండొచ్చు. నేను చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ కూడా నా స్వతహా నేను కనిపెట్టిన కాన్సెప్ట్స్. ప్రాక్టికల్గా చేసి జుట్టు ఊడగట్టుకుని కొన్ని రెమెడీస్ తయారు చేసి మేము ముందు ఉంచుతున్నాను ఇదంతా. ఓకే, మీరు చేసుకోవడానికి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మన సీనియర్స్ ఉన్నారు గ్రూప్లో. లావణ్య గారు మన సీనియరు, సో తను మన టీం మెంబరు. ఇంకొక ఆయన నాగరాజ్ అని ఉంటారు, ఆయన జాయిన్ అయ్యారో లేదో తెలియదు నాకు. నాగరాజ్ గారు విజయవాడ నుంచి, ఆయన కూడా మీకు హెల్ప్ చేస్తారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ. ఉన్నాను గురుజీ, ఉన్నాను. ఉన్నారా? ఓకే, వెరీ గుడ్, సూపర్, రైట్. ఓకే, సో నాగరాజ్ గారు ఉన్నారు. సో ఈ సీనియర్స్ అనేది మీకు ఏంటంటే హెల్ప్ చేస్తారు. మా దగ్గర ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ లాగా కూడా మీరు చేసుకోవచ్చు. దాంట్లో ఏంటి అంటే మీకు ఎక్కడైనా ఏదైనా ఒక కేసు ఉంటే కనుక డిస్టెన్స్ డౌజింగ్ అంటాం. జయశ్రీ గారు ఒక్క నిమిషం అండి, ఇది అయిపోయిన తర్వాత మీ తీసుకుంటాను. సో డిస్టెన్స్ డౌజింగ్ అంటాం. డిస్టెన్స్ డౌజింగ్ అంటే నేను ఇక్కడ కూర్చుని ఆ యూఎల్ ఎంటర్ప్రైజెస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో బ్లూ కలర్ షర్ట్లో, వాళ్ళ ఆఫీస్లో ఎనర్జీస్ ఎట్లా ఉన్నా కూడా నేను ఇక్కడ కూర్చుని చెక్ చేయొచ్చు. ఆయన నాకు ప్లాన్ పంపిస్తే, ఇప్పుడు పంపించకండి, ఆయన నాకు ప్లాన్ పంపిస్తే నేను ఇక్కడ కూర్చుని కూడా వాళ్ళ ఆఫీస్లో ఎనర్జీస్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా నేను ఇక్కడ కూర్చుని చెప్పొచ్చు. దాన్ని డిస్టెన్స్ డౌజింగ్ అంటాం. సో ఈ డిస్టెన్స్ డౌజింగ్ టెక్నిక్ ద్వారా మీరు మీ ఇంటి ప్లాన్ అంటే ఏదో ఒక మీ పిల్లలది రూల్ పేపర్ పిన్ పేజ్ తీసుకుని ఒక డయాగ్రామ్ వేసి ఇది మా సందు, ఇది మా బాత్రూమ్, ఇది మా బెడ్రూమ్, అలాంటి ప్లాన్స్ మేము దయచేసి ఎంకరేజ్ చేయమండి. మీ ఇంజనీర్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాన్ మీరు మాకు పంపిస్తే దాన్ని ప్రాపర్గా అనాలిసిస్ చేసి చెక్ చేసి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ఎక్కడెక్కడ ఏ వస్తువు పెట్టాలి అనేది మేము మీకు గైడెన్స్ ఇస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓన్లీ మీ ఇంటికే కాదు, మీ క్లయింట్స్కి సంబంధించిన గైడెన్స్ కావాలన్నా కానీ ఇనిషియల్గా
ఒక 3 to 4 months సపోర్ట్ అని మరి మా సైడ్ నుంచి ఉంటుంది. మీరు 7,000 కట్టారా, 70,000 కట్టారా, 7 లక్షలు కట్టారా, మాకు సంబంధం లేదు. మీరు మా కుటుంబంలో భాగస్వాములు అయ్యారు. సో మా కుటుంబంలో భాగస్వాములు అయ్యారు అంటే మీరు 7,000 కట్టినా మా కుటుంబంలో ఒక మెంబరే, 7 లక్షలు కట్టినా మా కుటుంబంలో ఒక మెంబరే. సో ఒక మెంబర్కి సమస్య వచ్చింది అంటే అది ఎవరైనా కావచ్చు, అది మేము అడ్రస్ చేస్తాము. సీనియర్స్ హెల్ప్ ఉంటుంది మీకు గ్రూప్లో. వాళ్ళు మీకు మీ సొంత ప్లాన్ కానీ మీ కస్టమర్ ప్లాన్స్ కానీ ఏమైనా సపోర్ట్ కావాలంటే కనుక సపోర్ట్ దొరుకుతుంది. హౌస్ వైఫ్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్, పార్ట్ టైం జాబ్ చేయాలనుకునే వాళ్ళు, ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశము. 2 days నేను నేర్పించేది అందరూ పీపీటీస్ చూపించేసి స్క్రోలింగ్ చేపించేసి సాయంత్రం అయిపోయింది నమస్తే వెళ్ళిపోమంటారు. ఇది ఆ టైప్ ఆఫ్ క్లాస్ కాదు. నేను ఆ టైప్ ఆఫ్ గురువుని కూడా కాదు. ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. నేను ఇక్కడ ఎనర్జీస్ ఎట్లా ఉంటాయి, మెజర్మెంట్ ఎట్లా చేయాలి, మీ చేతుల ద్వారా నేను చూపిస్తాను. నేను చూపించి మీకు పూర్తిగా కాన్ఫిడెన్స్ ఉంటేనే ఆ రెండో రోజు 5:30కి ఆ హాల్ వదిలి వెళ్ళండి. మీకు కాన్ఫిడెన్స్ రాలేదంటే కనుక ఆ రోజు అక్కడ కూర్చోండి, నేను కూడా అక్కడే ఉంటాను. మీకు క్లారిటీ వచ్చేదాకా ఉండి మీకు క్లారిటీ ఇచ్చే నేను అక్కడి నుంచి విజయవాడ నుంచి వెళ్తాను. అది నా ఛాలెంజ్ అనుకోండి, లేదంటే నా ప్రామిస్ అనుకోండి, నా కమిట్మెంట్ అనుకోండి. ఓకే, జయశ్రీ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. మన 4 డైరెక్షన్స్ ఓవరాల్ గా తీసుకోవాలా, రూమ్ కి చాలా తీసుకోవాలండి? మంచి ప్రశ్న అండి, ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే 16 zones మనం మాట్లాడుకున్నప్పుడు టోటల్ ఇంటికి మనం మాట్లాడుకుంటాం. పర్ఫెక్ట్. ఎప్పుడైతే మనం ఎనర్జీ వాస్తు మాట్లాడతామో, ఎనర్జీ వాస్తు మాట్లాడినప్పుడు ప్రతి రూమ్కి సపరేట్గా తీసుకోవాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఫైన్. సో లాస్ట్ టైం కూడా ఇలాగ ఒక చిన్న అవకాశం ఇచ్చాము అందరికీ. సో ఈసారి కూడా అవకాశం ఇస్తున్నాం అందరికీ, కెమెరా ఆన్ ఉన్న వాళ్ళందరికీ కూడా. మీ పేర్లు అయితే నాకు వచ్చేసేయండి, అందరి పేర్లు. నేను ఇప్పుడు ఆ పేర్లు కాపీ చేసి నేను పేస్ట్ చేస్తాను. దయచేసి మీ పేర్లు ఉన్నాయో లేవో క్రాస్ చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఎవరిదైనా పేర్లు మిస్ అయితే కనుక చెప్పండి. ఓకే, ఓవరాల్గా నా దగ్గర ఒక 23 పేర్లు వచ్చినాయి. ఓకే, నేను ఇప్పుడు మీకు స్క్రీన్లో అందరి పేర్లు చూపిస్తాను. మా గురుగారు లక్కీ డిప్ ఆయన తీసుకుంటానని చెప్పి కంగారు పడకండి. మీ ముందే, మీ కళ్ళ ముందే నేను ఓపెన్ చేసి చూపించే తీస్తాను అంతా. టెన్షన్ పడకండి. ఓకే, ఎవరిదైనా పేరు మిస్ అయితే కెమెరా ఆన్ ఉన్న వాళ్ళ పేర్లే నేను తీసుకుంటున్నా. ఎవరిదైనా పేరు మిస్ అయితే కనుక నాకు చెప్పండి. ఓకే, షేర్ స్క్రీన్. చూసుకోండి మీ పేర్లు ఉన్నాయా లేవా. జయవర్ధన్, జయశ్రీ, గురు రాఘవేంద్ర, అసూస్, శ్రీధర్, కృష్ణార్జున, మనోహర్, నవీన్ కుమార్, నరేంద్ర, పంచభూత, ప్రసాద్, రాజశేఖర్ రెడ్డి, శివ, ఎస్, శ్రీనివాస్ గౌడ్, యుఐ ఎంటర్ప్రైజెస్, లావణ్య, వివేకానంద స్వామి, ఉమామహేశ్వరరావు, జియోమి. అంతేనా? ఇంకెవరైనా మిస్ అయ్యారా? ఎవరండి? దుర్గా ప్రసాద్. దుర్గా ప్రసాద్. ఓకే, ఇంకా అను 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 శేఖర్ బాబు. శేఖర్. అను ఓకే, అను శేఖర్ అను బాబు. అండి అను అను ఎవరండి? అను అండి. అనువా? ఆ, మీరు లాస్ట్ టైం వచ్చినట్టున్నారు కదండి ఆల్రెడీ. ఓకే ఓకే, అండర్స్టూడ్. ఓకే, మీరు లాస్ట్ టైం వచ్చారు కదా ఆల్రెడీ. వచ్చానండి. అంటే నాకు లాస్ట్ టైం తెలియదండి, వచ్చిన మళ్ళీ వాళ్ళకి లేదండి, మీ పేరు వచ్చింది కదా ఆల్రెడీ ఆ, లాస్ట్ టైం. వచ్చిందండి. ఓకే, అది నాకు తెలియదండి, అందుకే అడిగాను. చెప్పండి. సార్ గ్రూప్ లో శివన్న నేమ్ ఇంకొకరు ఉన్నారండి. గ్రూప్ లో శివన్న నేమ్ ఇంకొకరు ఉన్నారండి. నేను ఒక్కడ ఉన్నాను శివన్న పేరు. వేరే వాళ్ళు ఎవరు ఉన్నారు అని నాకు డౌట్ వచ్చింది. మీ ఇంటి పేరు చెప్పండి. అది పీనో కేనో దాసరి దాసరి శివకృష్ణ అండి. శివ కృష్ణ, దాసరి శివకృష్ణ. శివకృష్ణ. ఆ. ఓకే, సార్ మా పేరు కూడా శివనే సార్.
ఇంకో శివ అన్నాడా? ఉన్నాం సార్. ఓకే, రైట్. దయచేసి అందరు మ్యూట్ చేసుకోండి. దయచేసి అందరు మ్యూట్ చేసుకోండి. లావణ్య గారు దయచేసి అందరిని మ్యూట్ చేసేసేయండి. ఓకే, ఫైన్. రూల్స్ చెప్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. టోటల్గా నాకు 23 పేర్లు వచ్చాయి. రూల్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే టోటల్గా ఈరోజు ఒక హలో. సార్ లక్కీ విన్నర్స్ తీస్తాను. రామకృష్ణారెడ్డి. మీది రాశారండి ఆల్రెడీ. అసూసన్ రాశారండి. రామకృష్ణారెడ్డి. అసూసన్ పెట్టారండి పేరు ఆల్రెడీ. మీద ఉంది. మీ మొబైల్ నంబర్ పేరు పెట్టేసాం ఆల్రెడీ అసూసన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రైట్. సో ఈ రోజు సార్, స్పెషాలిటీ శంకర్ సార్. ఏంటంటే హలో. హలో. ఎవరండి చెప్పండి. శంకర్ సార్, బుక్కే శంకర్. శంకర్ ఆల్రెడీ లేదండి. లేదు సార్, ఓకే, బుక్కే శంకర్. పర్లేదండి. శంకర్ అని పెట్టాను, తెలుస్తుందండి నాకు. శేఖర్ వేరు శంకర్ వేరు కదా. శంకర్ అవును సార్, శంకర్ వేరు శేఖర్ బాబు. రైట్, కూల్. బుక్కే శంకర్ సార్. సార్ ఇంటి పేరు వదిలేసేయండి సార్, టెన్షన్ పడకండి. నాకు గుర్తుంది. శంకర్ అని వస్తే మీ పేరు తీస్తాను. ఓకే, డోంట్ వరీ. ఎవరది? సత్తయ్య. సత్య, మీరు లాస్ట్ టైం కూడా వచ్చారు కదండి. అవును, లాస్ట్ టైం రాలేదా మీ పేరు? రాలే. ఓకే, రైట్, ఫైన్. సో ఓవరాల్ గా 6 మెంబర్స్ కి ఛాన్స్ అండి ఈరోజు. మ్యూట్ చేసుకోండి ప్లీజ్. లావణ్య గారు మ్యూట్ చేశారు అందరిని ఒకసారి. సో ఈ రోజు స్పెషాలిటీ ఏంటంటే టోటల్ గా 6 మెంబర్స్ కి ఛాన్స్ ఇస్తున్నా. ఓకే, ఫస్ట్ 3 మెంబర్స్ పేర్లు ఎవరిదైతే వస్తాయో వాళ్ళకి యాక్చువల్ కోర్స్ ఫీజు వచ్చేసి 10,000 రూపీస్. ఫస్ట్ 3 మెంబర్స్కి 3 నేమ్స్కి ఎవరికైతే వస్తాయో వాళ్ళకి ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఎవరి ముఖాల్లో ఒక నవ్వు కూడా కనిపించలేదు నాకు. 10% పెట్టాలి అయితే. ఇప్పుడు నవ్వుతున్నారు కొంచెం. మనోహర్ అయితే సేమ్ మన మోహన్ లాల్ లానే నవ్వుతున్నాడు మెల్లగా. ఓకే, సో ఫస్ట్ 3 పార్టిసిపెంట్స్, ఫస్ట్ 3 నేమ్స్ ఎవరైతే వస్తాయో వాళ్ళకి ఫ్లాట్ 50% డిస్కౌంట్. అంటే మీరు కట్టాల్సింది 5,000 రూపీసే. సెకండ్ ఇంకొక 3 నేమ్స్ తీస్తాము. ఆ 3 నేమ్స్లో ఎవరైతే పిక్ అవుతుందో వాళ్ళకి 40% డిస్కౌంట్. అంటే మీరు కట్టాల్సింది 6,000 మట్టుకే. సో యాజ్ ఆఫ్ నౌ ఇన్ కేస్ ఎవరిదైనా పేరు రాకపోతే, ఈ లక్కీ డిప్లో పేరు రాకపోతే కనుక ఈరోజు రాత్రి 12 గంటల వరకు మీకు ఉన్న ఆఫర్ ఏంటంటే 10,000 ఫీజు కూడా 7,500 రూపీస్ మాత్రమే. అంటే 2,500 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాము ఆల్రెడీ. 7,500 రూపీస్. 7,500లో మీకు 2 డేస్ క్లాస్, మార్నింగ్ ఈవినింగ్ టీ అండ్ కుకీస్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ లంచ్ మేమే ప్రొవైడ్ చేస్తాము. అకామిడేషన్ మీదే. అకామిడేషన్లో ఏమైనా అసిస్టెన్స్ కావాలంటే కనుక మన టీం మెంబర్ నాగరాజ్ గారు ఉన్నారు, ఆయన మీకు హెల్ప్ చేస్తారు ఆ రూమ్స్ వైజ్ విషయానికి. అకామిడేషన్ మీదే ఉంటుంది. 2 డేస్ ఫుడ్ మాదే ఉంటుంది. మీకు వాస్తు కిట్ అనేది ఒక చిన్న కిట్ ఇస్తాము. దాంట్లో మెటీరియల్, బుక్, పెన్ను, అదేవిధంగా ఈ ఎల్రాడ్స్ కూడా మీకు ఇస్తాము. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు మీ కిట్లోనే వస్తాయి. ఇదంతా కూడా 7,500 రూపీస్కే. ఇవాళ రాత్రి 12 గంటల లోపే మీరు కట్టుకుంటే 7,500 రూపీస్ మాత్రమే. రేపు వచ్చి గురువు గారు నాకు ప్లీజ్ ఒక అవకాశం ఇవ్వండి అంటే దయచేసి నన్ను మన్నించండి, ఎలాంటి అవకాశం లేదు. రేపటి నుంచి కోర్స్ ఫీజ్ 10,000 రూపీస్, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉన్న ఈ 25 మెంబర్స్లో 6 లక్కీ విన్నర్స్ ఉంటారు. సో ఫస్ట్ 3 లక్కీ విన్నర్స్కి వచ్చేసి ఫ్లాట్ 50% డిస్కౌంట్. అంటే 5,000 రూపాయలు మాత్రమే మీరు కట్టాల్సింది. తర్వాత ఇంకొక 3 మెంబర్స్ని తీస్తాం, వాళ్ళకి 40% డిస్కౌంట్. అంటే 6,000 రూపాయలు మాత్రమే కట్టాల్సింది. సో ఫస్ట్ లక్కీ విన్నర్ ఎవరో చూద్దాం. రెడీ అందరూ? ఏమో ఎవరి ముఖంలో నాకు అయితే ఆనందం కనిపించలేదు అసలు. ఇప్పుడు రెడీ సార్, రెడీ. రెడీయా? ఓకే, అది అలా ఉండాలి. ఆయన చూడు, మనోహర్ చూడు, మంచి మోహన్ లాల్ అని అవుతున్నాడు ఇందా నుంచి. సార్ రెడీ. రెడీ, ఓకే, రైట్, స్టార్ట్. ఫస్ట్ లక్కీ విన్నర్ మిస్టర్ శ్రీధర్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్.
ఎవరు శ్రీధర్ ఎవరు? శ్రీధర్ ఎవరు? శ్రీధర్ ఎవరండి? శ్రీధర్ లేకపోతే ఇది వేరే, ఈ ఛాన్స్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఉన్నాను సార్. ఉన్నారా? హలో. ఉన్నాను సార్. వస్తున్నారా కోర్స్ కి? మీకు డిస్కౌంట్ కోర్స్ వచ్చింది వస్తున్నా 5,000 సార్. రూపీస్. నేను మీకు 5,000 రూపీస్ ఆల్రెడీ కట్టాలి. కాదు సార్, నేను ఆల్రెడీ ఇంతకుముందే అమౌంట్ అంతా పే చేశాను సార్. ఆల్రెడీ మీరు అమౌంట్ పే చేశారా? మీరు ఆల్రెడీ నేను కట్టేశాను. క్లాస్ మిగతా ఉందని అమౌంట్ ఏదైతే వినడానికి ఉందో వచ్చాను. అది మీకు రిఫండ్ అవుతుంది సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకేనా? మీరు కట్టిన అమౌంట్ ఓకే థ్యాంక్ యూ మీకు సార్. ఆల్రెడీ రిఫండ్ అయిపోతుంది. ఓకే, డోంట్ వరీ. థ్యాంక్ యూ సార్. లావణ్య గారు, శ్రీధర్ గారి పేరు నోట్ చేసుకోండి. ఆయన Okay. 7,500 కట్టారు. సో ఆయనకి ఈ లక్కీ డిప్ లో ఆయన పేరు వచ్చింది కాబట్టి ఆయన 5,000 కట్టాలి. 2,500 రూపీస్ ఆయనకి మనం ట్రాన్స్ఫర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓకే గురుజీ. thank you. కంగ్రాచులేషన్ శ్రీధర్ గారు. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ లక్కీ విన్నర్, ఈ పేరు రిమూవ్ చేశాను. నెక్స్ట్ లక్కీ విన్నర్ ప్రసాద్ గారు. ఎవరు ప్రసాద్? ఉన్నారా ప్రసాద్ గారు? మాట్లాడుతుండే. ప్రసాద్ ఉన్నాం గారు. సార్. ఎక్కడ? హలో సార్. ప్రసాద్. ఓకే, వెరీ గుడ్, సూపర్. కంగ్రాచులేషన్స్ ప్రసాద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, సో నువ్వు ఫస్ట్ టైం ఇది పేమెంట్ చేసుకున్నావు ఆల్రెడీ? అవును సార్, ఫస్ట్ టైం సార్. ఫస్ట్ టైం, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మరి వస్తున్నావా క్లాస్కి? వస్తున్నాను సార్. ఓకే, మీకు ఆల్రెడీ నేను పేమెంట్ తగ్గించామని అడిగాను. మీకు భగవంతుని ఒక ఆశీస్సులు మీకు తగిలాయి. మీకు పేమెంట్ ఆల్రెడీ తగ్గిపోయింది, ఇంక అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థర్డ్ లక్కీ విన్నర్ వావ్, నవీన్ కుమార్. సార్ హాయ్ సార్. ఉన్నారా నవీన్ కుమార్? ఓకే, హలో. ఉన్నా సార్. కంగ్రాచులేషన్స్ హాయ్ అండి, సార్. మీరు 50% గెలుచుకున్నారు. మీరు కట్టాల్సిన కోర్స్ ఫీజు జస్ట్ 5,000 రూపీస్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, సో మా డీటెయిల్స్ ఇప్పుడు ఇస్తాను. మీరు దానికి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసుకుని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అండి. లావణ్య గారు, చాట్ బాక్స్లో మన గూగుల్ పే నెంబర్ పెట్టేసేయండి, కాంటాక్ట్ నెంబర్. ఎందుకంటే కొందరు డైరెక్ట్ జాయిన్ అయ్యారు కాబట్టి మిస్ అయిన వాళ్ళు ఉంటారు. ఓకే, సో ఫస్ట్ 50% 3 లక్కీ విన్నర్స్ అయిపోయారు. ఇప్పుడు 40% డిస్కౌంట్ లక్కీ విన్నర్స్ ఉన్నారు, చూద్దాం. శేఖర్ గారు సార్. ఎక్కడున్నారు? సార్. మీ ఫేస్ కనపడలేదు. సార్ అన్నట్టు అనిపిస్తుంది కానీ మీకు ఫేస్ కనపడలేదు. సార్. రైట్ సార్. ఓకే, కంగ్రాచులేషన్ సార్. మీరు కోర్స్ ఫీజు కట్టాల్సింది ఓన్లీ 6,000 హలో. మటుకే. ఎందుకంటే మీకు 40% డిస్కౌంట్ వచ్చింది. థ్యాంక్ మీరు యూ. కోర్స్ ఫీజు కట్టాల్సింది 6,000. కంగ్రాచులేషన్ సార్, ఆల్ ది బెస్ట్. ఓకే సార్. లావణ్య గారు, శేఖర్ గారి నెంబర్ కూడా తీసుకోండి, మనం గ్రూప్లో యాడ్ చేద్దాం. అలాగే. ఓకే, నెక్స్ట్ లక్కీ విన్నర్ వావ్, పంచమహాభూతాస్. వావ్, కంగ్రాచులేషన్స్. ఉన్నారా ఆయన? నమస్కారం సార్, ఉన్నాను. ఇందాక ఒక నమస్తే. క్వశ్చన్ అడిగాను కదా, PPT నమస్తే అండి. పంపిమని. ఓకే, వెరీ గుడ్. పంచభూత వెల్నెస్ సెంటర్ చాలా మంచి వ్యక్తిగా దొరికింది. వెనకాల శివుడిని పార్వతిని పెట్టుకున్నారు. లక్కీ డిప్ లో మీ పేరు రమ్మని చెప్పి బాగా గట్టి కోరుకున్నట్టున్నారు. మీ పేరు వచ్చేసింది ఈరోజు. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, మీరు సార్ 6,000 మనకి కట్టాలండి. 25th 26th కదా అండి? 25th 26th కదా? 25th 26th అవునండి. ఓకే సార్. ఈ అకామిడేషన్ ఒకటి మనం చూసుకోవాలి. అకామిడేషన్ ఒకటి మీరు చూసుకోవాలండి, అంతే. ఓకే కంగ్రాచులేషన్స్ అండి. సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, లాస్ట్ లక్కీ విన్నర్ అంతేనా? లాస్ట్ లక్కీ విన్నర్
జియోమి ఫోన్ ఎవరు? జియోమి ఎవరు? జియోమి ఫోన్ ఎవరు? జియోమి ఆయన డ్రైవింగ్ చేస్తున్నట్టున్నాడు, ఆయనే పాపం. ఆ, నువ్వే బాబు, ఒకసారి ఆపు, బండి ఆపు, మాట్లాడు. ఇటు చూస్తూ మాట్లాడకు, బండి ఆపు, మాట్లాడు. లక్కీ విన్నర్ అయ్యో నువ్వే. జియోమి నాది కావచ్చు సార్ అది. ఏదది? సత్య? ఆ, కాదు కాదు, మీ పేరు రాసాం ఆల్రెడీ, సత్య అని. రాసిరా? ఆ, అంతము జియోమి నాదే వచ్చింది. సార్ జియో ఫోన్ కంపెనీ సార్. కంపెనీ అక్కడ ప్రొఫైల్లో జియోమి అని ఉంది కదా, మీరే అండి లక్కీ విన్నరు. ఓకే, నా నేమ్ మరి శ్రీకృష్ణ రాస్తున్నాను సార్. మీరు తర్వాత మరి మీ పేరు? శ్రీకృష్ణ. శివకృష్ణ ఆల్రెడీ ఉందా? ఉంది సార్. అయితే ఇంతకు ముందు జియోమి అని చెప్పి ఎవరు పెట్టారు పేరు? అంటే అందులో ఆగ్నేయం ఉంటుందండి, ఇతను మేము చూసాము. అందులో నా నేమ్ కనిపించక ఆ, జియో అని చెప్పేసి నేమ్ అడిగాను సార్. నేమ్ పిచ్చేసుకోమని సార్ మేము. ఓకే ఫైన్, మీరే అండి లక్కీ విన్నరు. మీరు పే చేయాల్సింది 6,000 అండి. 40% డిస్కౌంట్ వచ్చింది మీ కోర్స్ ఫీజు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ ఆల్ ద లక్కీ విన్నర్స్. ఓకే, నేను గ్రూప్లో ఈ గూగుల్ పే డీటెయిల్స్ అనేది షేర్ చేస్తున్నాను. సో మీరు పే చేయాల్సింది ఇవాళ నైట్ 12 లోపల అండి. పేమెంట్స్ చేసేసుకోండి. మీ కిట్స్ అనేవి రెడీ అవుతాయి, కిట్స్ సర్టిఫికెట్స్ అనేవి రెడీ అవుతాయి. ఓకే సార్. ఓకే సార్. అది మీ అమౌంట్ పే చేస్తే మనం క్లాసులకి ఎప్పుడు రావాలండి? 25th 26th అండి, విజయవాడలో ఇంద్రప్రస్థ హోటల్, బెన్ సర్కిల్ దగ్గర. మేము ఓకే గ్రూప్లో సార్. యాడ్, ఓకే సార్. మీరు పేమెంట్ చేసిన తర్వాత గ్రూప్లో యాడ్ చేస్తామండి, అన్ని డీటెయిల్స్ వస్తాయి దాంట్లో. ఓకే సార్. ఓకే సార్. నాకు ఇప్పుడు వీళ్ళు మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. నేను ఒక గూగుల్ పే, ఫోన్పే నెంబర్ చాట్ బాక్స్లో పెట్టాను, చూసుకోండి. ఓకే, దానికి మీరు అది పేమెంట్ నాకు చేసి ఆ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుందండి. నాకు వాట్సాప్. ఓకే సార్. ఓకే. ఆ, ఈ నెంబర్కి మీరు ఒకసారి వాట్సాప్ చేయండి, ఓకే సార్. నేను గ్రూప్లో యాడ్ చేస్తాను మిమ్మల్ని. ఓకే, కంగ్రాచులేషన్స్ ఆల్ ద లక్కీ విన్నర్స్. ఓకే, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డిస్కౌంట్ ఎవరైతే అవైల్ చేయాలనుకుంటున్నారో, ఈరోజు నైట్ 12 o'clockలో పేమెంట్ చేసుకోండి. రేపు దయచేసి నన్ను డిస్కౌంట్స్ అడగండి, ఎందుకంటే ఈ రోజుతో కంప్లీట్గా ఫినిష్. మనకు ఓన్లీ 2 days లెఫ్ట్ ఉన్నాయి, మండే అండ్ ట్యూస్డే 2 days లెఫ్ట్ ఉన్నాయి. ఈ 2 daysలో మేము చేయాల్సిన ప్రిపరేషన్స్ చాలా ఉంటాయి. మీ సర్టిఫికేట్స్ ప్రింటింగ్ అని, మీ హౌసింగ్ రాడ్స్ రెడీ చేయడము, మీ బుక్స్ మెటీరియల్స్ ఇవన్నీ రెడీ చేయడము, ఇదంతా మాకు 2 days టైం పడుతుంది. కాబట్టి సో ఏదైనా సరే ఇవాళ 12 లోపల పేమెంట్ చేసుకోండి. డిస్కౌంట్ ఎవరైతే వచ్చిందో వాళ్ళు, లక్కీ విన్నర్స్కి ఎవరైతే వచ్చారో వాళ్ళు, అండ్ 7,500 ఫీజు అయితే ఉందో వాళ్ళు ఇవి కంప్లీట్గా ఇవాళ రాత్రి లోపల ఫినిష్ చేసుకోండి. ఇప్పుడు డౌట్స్కి ఓపెన్ చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే అడగండి. 15 minutes. సార్ గురుగారు, ఇది మన స్టడీ మెటీరియల్ తెలుగులో ఇస్తారా లేకపోతే ఇంగ్లీష్ స్టడీ మెటీరియల్ యాజ్ ఆఫ్ నో ఇంగ్లీష్లోనే వస్తుంది, కాకపోతే సింపుల్ ఇంగ్లీష్, పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. చాలా మంది ఓకే. రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో తెలుగు నోట్స్ ఇవ్వడం అనేది నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నేను తెలుగులో క్లాసెస్ తీసుకోవడం చాలా తక్కువ, నా క్లాసెస్ అన్ని ఇంగ్లీష్, హిందీలో ఉంటాయి. సో తెలుగులో ఈ హలో మధ్యకాలంలో మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఫ్యూచర్లో మనం స్టార్ట్ చేద్దామండి తప్పకుండా. హలో ఒక్క నిమిషం సార్, ఓకే. మనోహర్ గారు, హలో మోహన్ లాల్ గారు ఫస్ట్ ఎత్తారు చేయి, ఒక్క నిమిషం ఆయన అడుగుదామండి. మనోహర్ గారు చెప్పండి. హలో మనోహర్ గారు చెప్పండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ మోహన్ లాల్. వెల్కమ్, చెప్పండి. ఓకే సార్, ఇది యాక్చువల్గా నేను లావణ్య మేడంతో టచ్లో ఉన్నాను. ఉమ్, నాకు పారానామినల్ యాక్టివిటీకి బ్రహ్మస్థానం రెమెడీ ఉంటుంది కదా, ఉమ్, ఉమ్. అదొకటి కావాలి, 2 కావాలి, అది 3 కావాలి. అది ఓకే. నార్త్ ఈస్ట్ ఎంసీబీ ఉమ్, రెమెడీ ఒకటి కావాలి. ఉమ్, ఇంకొకటి, నా దగ్గర లేకర్ యాంటీనాను ఎల్రాడ్స్ ఉన్నాయి, నేను మొత్తం డోస్ చేశాను ఇంట్లో. ఉమ్, అది మన నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ వెస్ట్కి లైన్ వెళ్తుంది. ఉమ్, నేను నేర్చుకున్న దగ్గర యాక్చువల్గా స్టార్టింగ్ ఎండింగ్ రాడ్ ఇన్స్టాలేషన్, ఒకవేళ అది 15 feetకి ఉంటే మధ్యలో చిన్న చిన్న 10 feetకి బాటిల్స్ ఇది ఇన్స్టాలేషన్ అని చెప్పి చెప్పారు.
ఉమ్, అకార్డింగ్లీ నేను 2 పెట్టేశా. ఉమ్, మీ దాంట్లో చూస్తే స్టార్టింగ్ పాయింట్ లోనే రాడ్ పెట్టాలి అని ఉంది. ఉమ్. ఇప్పుడు ఎట్లాగా ఏంటి అన్నది డౌట్. ఇప్పుడు రిమూవ్ నీళ్లు మనకి చేసేయమంటారా పైనుంచి సౌత్? వస్తున్నాయి సార్, పైనుంచి నీళ్లు వస్తున్నాయి. ఓకే, పైనుంచి నీళ్లు కారుతున్నాయి. మీరు ఎక్కడ కట్టేస్తారు నీళ్ళని? పైన కట్టేస్తారా, మధ్యలో సెకండ్ ఫ్లోర్ లో కడతారా? పైనే మేము రాడ్లు స్టార్ట్ అయ్యే అమ్ముకునే దగ్గరే కట్టేస్తాం. రాడ్లు అమ్ముకునే ఒక చీప్ అండ్ సిల్లీ ట్రిక్స్ ఇవన్నీ. ఉమ్, నేను మొత్తం లైన్ మొత్తం 2 బాటిల్స్ 2 రాడ్స్ ఇన్స్టాల్ చేశాను. సరే చేసుకున్నారు మీ ఇంటికి కాబట్టి మంచిదే, కానీ ఉన్న వాస్తవం ఏంటంటే సోర్స్ పాయింట్ ని న్యూట్రలైజ్ చేస్తే చాలు, డెస్టినీ పాయింట్ అవసరం లేదు. ఇవన్నీ రాడ్లు అమ్ముకోవడానికి చీప్ ట్రిక్స్ ఇవన్నీ. బట్ ఇప్పుడు దానివల్ల ఎట్లాగా అంటే ఇంపాక్ట్ ఏముండదండి, ఇట్ ఈస్ గుడ్, బాగానే ఉంటుంది, ఇంపాక్ట్ ఏముండదు. కానీ మీరు న్యూట్రలైజ్ చేసి మంచి పని చేశారు, అది క్యాన్సర్ లైన్, అది క్యాన్సర్ లైన్ అది. ఓకే సార్, ఇంకొక చిన్న డౌట్. ఇది అదే ఈ బ్రహ్మస్థానం రెమెడీ ఒకటి నార్త్ ఈస్ట్ ఎంసీబీ బోర్డుది. థర్డ్ ఈ S2లో నాది యాక్చువల్గా నార్త్ ఫేసింగ్. S2లో పై నుంచి అపార్ట్మెంట్ 9 ఫ్లోర్స్ పై నుంచి కింద దాకా డ్రైన్ లైన్ వెళ్తుంది, బోర్ వాటర్ లైన్ మంజీరా వాటర్ లైన్ వెళ్తుంది. ఉమ్, అక్కడ వాషింగ్ ఏరియా ఉండదు, నేను దాన్ని రిమూవ్ చేసేసాను. ఉమ్. అది దాన్ని ఎట్లా న్యూట్రల్ చేయాలి? పెయింటా ఎట్లా అన్నది, దానికి ఏదైనా రెమెడీ ఉంటే మీరు 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 సజెస్ట్. బెటర్ మీరు క్లాస్కి వస్తే బెటర్ సార్, ఎందుకంటే ఇవి ఈ చిన్న చిన్నవి అయితే నేను ఇమీడియట్ టక్మని మీకు చెప్పేవాడిని, ఎందుకంటే ఇవి కొంచెం ఎక్స్ప్లెనేషన్తో కూడుకునేవి ఇవన్నీ. ఓకే, ఓకే. ఎలిమెంట్స్ని అర్థం చేసుకోవటము, తర్వాత అక్కడ మనం పెట్టే ఒక ప్రోడక్ట్స్ని అర్థం చేసుకోవటం, దాన్ని బట్టి పెట్టే ఒకటి ఇవన్నీ. సో బెటర్ మీరు క్లాస్కి వస్తే నేను ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను నేను మీకు. మెగావాస్తు యాక్చువల్గా నేను యాత్రకు వస్తానన్నారు గురూజీ ఆయన. మెగా వాస్తు యాత్ర అయితే ఇంకా మంచిది. మెగా వాస్తు యాత్ర అయితే వస్తానన్నారు మీకు మొత్తం మొన్న. ఒక ఐ ఓపెనర్ అయిపోతుంది కోర్సు. నేను దానికే వస్తానండి, దీనికి నాకు అంత మెగావాస్తు ఇది యాత్రకు లేదు. ప్లాన్ చేసుకోండి, ఇంకా ఎన్నో రోజులు లేదు, మా ఇంకా 2 నెలలు ఉందంటే మెగావాస్తు యాత్ర ప్లాన్ చేసుకోండి బెటర్. అది నాకైతే ఈ రెమెడీస్ అయితే మాత్రం కొంచెం చూసి పంపిస్తే నేను తీసుకుంటాను సార్. ఐఎమ్ రెడీ టు మీరు టేక్. ఒకసారి ప్లాన్ లావణ్య గారికి పంపించండి. ఓకే, నేను దాంట్లో ఎంతవరకు ఏమేమి పడతాయో నేను చూసి నేను పంపిస్తాను మీకు. షూర్ షూర్ షూర్. ఓకే, రైట్. థ్యాంక్ యూ. జయశ్రీ గారు. అది పూజ మండపం ఎట్ సైడ్ ఉండాలండి? కిచెన్ లెవెల్ ఉండొచ్చు అంటారా? కిచెన్ లో ఈశాన్యం కిచెన్ వైపు ఉండొచ్చండి, కిచెన్ లో ఈశాన్యంలో ఉండొచ్చు. కిచెన్ ఈశాన్యంలో ఒక్కసారి ఇఫ్ యూ డోంట్ మైండ్, అంటే నాకు ఇక్కడ అదే మండపం నాది కొంచెం పెద్దదండి, ఇక్కడ ఏమన్నా ఇలా తీసుకోవచ్చా? అంటే ఇప్పుడు అది ఏ దిశ వస్తుందో నాది తెలియదు కదా, మండపం కొంచెం పెద్ద, అంటే దక్షిణ వైపు పెట్టుకుంటామనా? ఇది వచ్చేసి ఈశాన్యం అండి. ఈశాన్యం మీకు సింక్ ఉంది కదండి, అక్కడ ఆ, అవ్వదండి, అక్కడ పెట్టడం అవును. అవ్వదండి మీకు. అది నార్త్ పెడితే కుదురుతుందంట. ఇది ఈస్ట్ ఫేసింగ్, దక్షిణ ముఖంగా దేవుడిని ఇక్కడ పెట్టకూడదు. పెడితే కుదురుతుందంట. లేదు లేదు, దక్షిణ ముఖంగా దేవుడిని పెట్టమండి. మరి ఒక్కసారి అదొక్కటి డోంట్ క్లారిటీ. మీరు ఇంట్లో వెస్ట్ డైరెక్షన్ కానీ లేదంటే మీ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఈశాన్యంలో కానీ పెట్టుకోవాలండి. చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఈశాన్యం. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఈశాన్యంలో కానీ మీ ఇంటి వెస్ట్ డైరెక్షన్లో కానీ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉందండి, ఇది బాబుది, ఇక్కడ ఆల్రెడీ ఇది వచ్చేసి దక్షిణం, అదే పడమర, ఈస్ట్ అండ్ వెస్ట్. ఇది ఇక్కడ పెట్టాము. ఈస్ట్ అండ్ పడమరలో వెస్ట్ ఇట్లా అంటే ఉందో- ఈస్ట్ అండ్ వెస్ట్ అంటే ఇదే కరెక్ట్ అండి, అంతే ఇంకా. ఇదే కరెక్ట్ అంట. మరి బాబు ఇట్లా ఈస్ట్ ఫేసింగ్ పెట్టాడు, హెడ్ మరి కాళ్ళు ఇదవుతా ఉంటాయి కదండి బాబుది. బాబు హెడ్ పొజిషన్ చేంజ్ చేయండి, బాబుది ఈస్ట్ కానీ వెస్ట్ కానీ చేంజ్ చేయండి హెడ్. అది ఈస్ట్. ఓకే ఓకే ఓకేనే. అంటే మళ్ళీ వెస్ట్ అంటే అక్కడ గుమ్మం ఉందండి, బాబు తలకి గుమ్మం పెట్టచ్చు. గుమ్మంతో పర్లేదండి, గుమ్మంతో నేను కదా ఒక కట్టెన్ వేసుకోండి సరిపోతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్. అసూస్ గారు, అసూస్ చెప్పండి సార్. సార్ మీరే అసూస్ అని రాస్తుంది మీ పేరు. సార్ నమస్తే సార్, శ్రీనివాస్. శ్రీనివాస్ గారు ఒక నిమిషం, అసూస్ గారు అడిగారు, ఆయన్ని క్లారిఫై చేద్దాం అండి. సార్ చెప్పండి సార్, మీరు మ్యూట్ లో ఉన్నారు సార్.
అన్మ్యూట్ చేయలేకపోతున్నారు. ఓకే, శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. హలో హలో సార్ చెప్పండి. హలో చెప్పండి సార్. వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి. ఆహా. అదే మీరు ఈ లక్కీ డిప్ తీసుకున్నారు కదా, సీరియల్ ప్రకారం తీసారా లేకపోతే మీరుగా టోకెన్ తీసారా? సార్ అది ర్యాండమ్గా వస్తుంది సార్, వెబ్సైట్ నుంచి. మనం తీసేది ఏముండదు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్. రాజశేఖర్ రెడ్డి గారు సార్, ఒక నిమిషం. శ్రీనివాస్ గారు. సార్ ఇప్పుడు ఈ వాస్తు గురించి ఏమి అడగటం సమయభావం ఇప్పుడు మీరున్న టైంలో కరెక్ట్ కాదు గురువు గారు. నాకు చిన్న ఫేవర్ అండి. ఈ 25-26 నాకు కొంచెం మ్యారేజ్ ఉందండి, అప్పుడు రాలేను. నెక్స్ట్ ఎప్పుడు ఉంటుందో కొద్దిగా నన్ను. నెక్స్ట్ తెలుగులో క్లాస్ ఉంటుంది సార్, నేను ఆల్రెడీ చెప్పాను మీకు. నేను తెలుగులో పెట్టిన క్లాసెస్ ఉండదా? నా క్లాస్ మళ్ళీ నెక్స్ట్ ఇంగ్లీష్లోనే ఉండదంటారా? ఉంటుందండి. ఇంగ్లీష్లో May 25th నుంచి May 31st వరకు ఇంగ్లీష్లో ఉంటుంది. మెగా వాస్తు యాత్ర టోటల్ 7 days క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ తెలుగు క్లాస్ ఇప్పుడు అప్పుడే ఉండదండి. సార్ నాకు అదే సార్, మా బ్రదర్ మ్యారేజ్ ఉంది సార్, అందుకని అడుగుతున్నాను. అదే మీరు ఈరోజు ఫోన్ కూడా చేసి నన్ను అడిగారు, నేను మీకు చెప్పాను, దాని సొల్యూషన్ కూడా చెప్పాను ఏం చేయాలనేది. నేను చేయలేదు సార్, నేను ఇప్పుడే మాట్లాడటం. అవునా, ఇంకొక ఆయన చేశారు సేమ్ అట్లానే, వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ ఉందని చెప్పారు. ఓకే. మరి నాకేంటి సార్ సొల్యూషన్ అని? ఇప్పుడు తెలుగులో లేదు సార్. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ అర్థమవుతుంది అనుకునేలాగా ఉంటే కనుక మీరు ఆ క్లాస్కి రండి. ఆ పెద్ద కాంప్లికేటెడ్ ఇంగ్లీష్ ఏమి ఉండదు, సింపుల్ ఇంగ్లీషే ఉంటుంది. మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. మన సీనియర్స్ ఉంటారు, లావణ్య ఉంది, నాగరాజ్ ఉన్నారు, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, సీనియర్స్ మీకు హెల్ప్ చేస్తారు. తెలుగు వాళ్ళకి ఈవినింగ్, ఒక నిమిషం అండి, తెలుగు వాళ్ళకి ఈవినింగ్ 5:30 to 6:30 మనము డౌట్స్ క్లారిఫికేషన్కి ఒక క్లాస్ పెడతాము. మీరు ఆ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగచ్చు, ఇబ్బంది ఏం లేదు. అదే సార్, నెక్స్ట్ క్లాస్ 25-26 కావాలి. నెక్స్ట్ ఎప్పుడు డేట్ ఎప్పుడు సార్? 7 days క్లాస్ అయితే May 25th నుంచి May 31st వరకు అండి. 7 days ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్లో ఉంటుందండి క్లాస్. ఓకే ఓకే ఇది సార్. విత్ ఫుడ్, అకామిడేషన్ అండ్ వాస్తు కిట్ మొత్తం మనమే ప్రొవైడ్ చేస్తామండి. దీని కోర్స్ ఫీజు వచ్చేసి 80,000 రూపీస్ అండి. ఎంత? 80,000. 80. అవునండి. ఫుడ్, అకామిడేషన్, ఓకే ట్రైనింగ్, వాస్తు కిట్ మొత్తం A to Z ఉంటుందండి. మంచిది సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి. చెప్పండి సార్ మాది ఆఫీస్ కార్నర్ సార్. మాది ఉత్తరం వాయువులో బాత్రూమ్ ఇంటి కూడా కానిచ్చి పెట్టుకున్నాం సార్. ప్లేస్ తక్కువ ఉందని కొంచెం మాకు మెంటల్ గా అదే ఓవర్ థింకింగ్, ఏదన్నా దానికన్నా భయపడతాం. అది నాకు ఒక 1 year నుంచి తెలుసు సార్. మాకు హౌస్ పెట్టి 3 years అవుతుంది సార్. 4 years అయిపోతుంది సార్. ఆ బాత్రూమ్ వాయువులు ఇంటి కూడా కానిపించుకుని కాంపౌండ్ వాళ్ళకి ఎంతకుండా కొంచెం జాగ్రత్త కట్టుకున్నాం. ప్లేస్ తక్కువ ఉందండి. నాకు అంతా ఆర్థికంగా అంతా బాగుంది సార్. నా ఆఫీస్ కార్నర్ వ్యాపార అభివృద్ధి కూడా స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ అయింది సార్ ఈ 3 years లో. ఈ కొంచెం అమ్మగారికి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంది. చెప్పారు కదా ఇందాక, వాయువులో మీరు బాత్రూమ్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ ఇబ్బంది ఉంటే కనుక మీ మదర్ హెల్త్ ఇష్యూ వస్తుందని చెప్పాను కదా ఇందాక. అవును, చూసాను రాసుకున్నానండి. అయితే సార్ అది కొంచెం వస్తారు కదా మీరు, ఎలాగో మీకు రెమెడీ దొరుకుతుందండి అక్కడ ఆటోమేటిక్గా. ఓకే సార్. ఉత్తర వాయువులో మరి నాకు ఎఫెక్ట్ ఉంటుంది సార్ బాత్రూమ్ వల్ల. ఇంటి కూడా కానిచ్చి పెట్టుకున్నాం కదా సార్, వాయువు పెంపైంది సార్. మీరు రెండో కొడుకా మూడో కొడుకా మీరు? నేను మూడో అబ్బాయి, అక్క అన్నయ్య నేను సార్. మూడో కొడుకు. మీ ఇంట్లోనే మీ మీద ఎక్కువ భారం ఉంటుంది. ఇంట్లో మీరే తీర్చాల్సి వస్తుంది అప్పులు అవన్నీ. అప్పులు అన్ని నేను తీసుకొచ్చాను సార్. హౌస్ కూడా నేనే కట్టుకున్నాను సార్ సొంతంగా. అంతా మీరే చేయాలి. మూడో కొడుకు మీదే పడుతుంది భారం మొత్తం. అవును సార్. తర్వాత తూర్పాధ్యాయంలో ఇంటి కొడకి అణిచి పెట్టుకున్నాం సార్. ప్యాంట్లో బియ్యం కింద ఇంటి కూడా కానిచ్చాం సార్. కాంపౌండ్ వాళ్ళు ఇంకా పెట్టుకోలేదు. దక్షిణము పడవ కాంపౌండ్ పెట్టలేదు సార్. ఇంట్లో ఎవరికి ఉంది బీపీ కానీ షుగర్ కానీ ఎవరికైనా ఉందా? అమ్మగారు బీపీ ఉంది సార్. అదే సమస్య. మీ వైఫ్ హెల్త్ ఇష్యూ ఉందా? హెల్త్ ఇష్యూ అవుతుందా మీ వైఫ్ కి? ఇంకా మ్యారేజ్ కాలేదు సార్. మ్యారేజ్ డిలే కూడా అవుతుంది అయితే నీది. అది మాకు ఇప్పుడు దక్షిణం పడమర ప్రహారీ పెట్టుకుంటున్నాం సార్. 3 days లో 4 days లో స్టార్ట్ చేస్తున్నాం సార్. మన దగ్గరలో ఒక వాస్తు సార్ తీసుకొచ్చి చూపించాం సార్. తూర్పు ఉత్తరం ప్రహారీ కట్టుకున్నాం సార్. పడమర దక్షిణం కాంపౌండ్ ప్లేస్ మాకు ఉంది సార్, కానీ కాంపౌండ్ కట్టుకోలేదు. మీరు 25, 26కి విజయవాడకి రండి. ఏ వాస్తు సిద్ధాంతిని మీ ఇంటికి పిలవాల్సిన పని లేదు. ఓకే సార్. థ్యాంక్ యూ. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోండి. మీరు నేర్చుకుని మీ ఇంటికి మీరు చేసుకోండి శుభ్రంగా.
ఓకే సార్, ఓకే సార్. నాకు చాలా ఈ 1 కాన్ఫిడెంట్ ఇయర్ గా నుంచి మెయింటైన్ మీరు చాలా జాగ్రత్తగా చేసుకోండి. నాకు ఈ 1 ఇయర్ నుంచి వాస్తు మీద కొంచెం గ్రిప్ సంపాదించుకోండి సార్. ప్రతి వీడియోలో మీ కొన్ని వీడియోలు యూట్యూబ్లో చూడడం, ఈ బేసిక్స్ నాలెడ్జ్, నార్త్ ఈస్ట్, ఉత్తర వాయు, తూర్పు ఆగ్నేయం ఇవన్నీ కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను సార్. ఇప్పుడే బేసిక్స్. వెరీ గుడ్, చాలా సంతోషం. అది మీ వీడియో చూసిన తర్వాత నాకు మొత్తం రిలీజ్ అయింది సార్. ఇదంతా నిజమని యాక్చువల్లీ ఏదైతే ఉందో అది 10 నెంబర్స్ వాస్తు పండితుల్లో 9 నెంబర్స్. అదే ఫస్ట్ వాస్తు చెప్తున్నారు సార్. ఇద్దరు ముగ్గురు కొంచెం అటు ఇటు చెప్తున్నారు సార్. అందులో మీరు 100% ఉంది సార్ వాస్తు. నేను చూసిన వాటిలో బెస్ట్ అనిపిస్తుంది సార్ నాకు. చాలా సంతోషం అండి. క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. అందుకని మీకు ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రాజశేఖర్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఇప్పుడు బెడ్రూమ్ నార్త్ ఇది నైరుతిలో ఉన్న బెడ్రూమ్ లో అది మనం కబోర్డ్స్ పెట్టాడు. తర్వాత బీరువాకి ఇచ్చాడు సార్. బీరువా ఏం చేశాడు అంటే కబోర్డ్స్ ఫ్లోర్ హైట్ ఉంది, బీరువా కాడ లో ఉంది సార్. దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుందా? ఉంటుంది సార్, ఖర్చులు పెరుగుతాయి సార్. ఇప్పుడు అది మనము ఆ ఫ్లోర్ ఆ కాత 3 అడుగులు మనం ఇలాగా చేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు కదా సార్? ఏముండదండి, ప్రాబ్లం పెట్టుకోవచ్చు. ఇదోటి మనం క్లాస్ అయిన తర్వాత ఇది చేయించాను సార్ మొన్న. వెరీ గుడ్, సంతోషం అండి. సార్ ఇంకోటి ఏంటంటే ఈ బిల్డింగ్ కి మన కరెక్ట్గా ఆగ్నేయ మూల అవుటర్ లో బిల్డింగ్ ఆనుకొని ట్యాప్లు ఉన్నాయి సార్, వాటర్ ట్యాప్లు 2. అవి పెద్ద పర్లేదండి, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఫ్రీక్వెంట్ గా వాటర్ యూజ్ చేస్తే తప్ప పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. అది అంటే ఇక ఓన్లీ మనం హాట్ వాటర్ కోసం పర్పస్ లోనే అక్కడ పొయ్యి వెలిగిస్తాం ఆగ్నేయ మూల కరెక్ట్ కార్నర్ లో. అవును, అప్పుడే వాడతాము వాటర్, పద్దాకులు వాడము దాన్ని. అదేం ఇబ్బంది ఏమి లేదు, లేకపోతే వేరే చోట నుంచి ట్యాప్ ఏమి ఇబ్బంది లేదండి. హాట్ వాటర్ వాడుతున్నారు, ఆగ్నేయ కోణంలో అగ్ని, సో బ్యాలెన్స్ అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. సార్ ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను ఉండేది ఇది రెంటెడ్ హౌసే సార్. ఇది కన్స్ట్రక్షన్ అంతా నేను ఉన్నప్పుడే చేసింది, ఇది నేనే ఉన్నాను. ఇది ఏమైందంటే ఇది వాయువులో చెట్లుండి, ఈశాన్యంలో చెట్లుండి, ఆగ్నేయంలో చెట్లు, 3 పక్కల చెట్లున్నాయి సార్. దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుందా? ఉంటుందండి. ఈశాన్యంలో, తూర్పు ఈశాన్యంలో కరెక్ట్ గా కొబ్బరి చెట్టు ఉంది, వాయువులోనే మామిడి చెట్టు. అపార్ట్మెంటా? ఇండివిజువల్ ఇల్లు అండి, ఓన్లీ సింగిల్ ఫ్లోరే. ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకు ఉంటుంది. మీరేం లేదు, క్లాస్కి ఎలాగ వస్తున్నారు కానీ పిరమిడ్ టెక్నిక్స్ చెప్తాను నేను మీకు. మీ నైరుతి భాగంలో పిరమిడ్స్ ఇన్స్టలేషన్ చేసుకోండి, సరిపోతుంది. అదే ఈ ఇంట్లో చాలా లాస్ అయిపోయి ఉన్నాను సార్. కానీ ఇల్లు వదిలి వెళ్ళాలంటే మొన్న మీరు చెప్పారు, మీరు ఏదైతే ప్రాబ్లం ఉన్న ఇల్లు వదలకుండా దాన్ని సరి చేసుకుని బయటికి వెళ్ళండి, అప్పుడు మీకు మంచి రిజల్ట్ అని చెప్పారు. దాన్నే నేను బేస్ అయ్యాను సార్. ఇక సూపర్ సార్, వెరీ గుడ్. అట్లీస్ట్ ఇక్కడి నుంచి అయినా మీ లైఫ్ అనేది మారాలి. ఒక 9 పిరమిడ్స్ మీ నైరుతి భాగంలో ఇంటి లోపలే 9 పిరమిడ్స్ స్థాపన చేసుకోండి. అంటే నేల మీద పెట్టినా సరిపోతుంది స్థాపన అంటే. వాటి మీరు ఎలాగో క్లాస్కి వస్తారు కాబట్టి నేను చెప్తాను మీకు ప్రొసీజర్. అంటే మీకనే కాదు, అందరికి చెప్తాను ఆ ప్రొసీజర్. ఓకే, అదొకటి చేసుకోండి రాజశేఖర్ గారు, సరిపోద్ది. సరే సార్, అయితే కలుద్దాం సార్ బుధవారం. రైట్ అండి. దుర్గాప్రసాద్ గారు. సార్ అది యాక్చువల్ గా నేను ఇంజనీర్ అండి. నేను వేసిన ప్లాన్ మా ఓన్ హౌస్ కే, నా పేరు మీదే. ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే సిద్ధాంత్ గారికి చూపిస్తే ఓకే అన్నారు. ఓకేనండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ విండో తీసేసేయండి. ఇక్కడ నైరుతిలో విండో తీసేయండి. ఎక్కడ సార్? నైరుతిలో బాత్రూమ్ పక్కన విండో పెట్టారు, సౌత్ వెస్ట్ లో ఉన్నదండి. ఆ విండో తీసేసి ఈ సౌత్ వెస్ట్ బెడ్రూమ్ కి ఎంట్రన్స్ కి ఆపోజిట్ లో పెట్టుకోండి. అంటే ఆపోజిట్ లో అంటే బ్యాక్ సైడ్ మాది ఇంకా స్థలం ఏం లేదండి పక్కన. అయితే విండో తీసేసేయండి. అక్కడ విండో తీసేసి లైట్ పెట్టి ఏసీ పెట్టుకోండి అంతే. ఓకేనండి. విండో ఉంది అంటే కనుక డబ్బు ఆగదండి మీ దగ్గర. ఓకే. ఆ బాత్రూమ్ పక్కన అంటే సౌత్ వెస్ట్, సౌత్ సైడ్ ఉంది అదే అండి. అది తీసేసేయండి, విండో తీసేసి. ఓకే సార్. ఓకే, ఇంకా ఎనీ థ్యాంక్ డౌట్స్? యూ అండి. నో ప్రాబ్లం అండి. విన్ అయిన వాళ్ళ ఫోన్ నెంబర్లు ఒకసారి పెట్టండి ప్లీజ్. పెట్టారా? వాళ్ళని పెట్టమని చెప్తున్నాను. ఎవరైతే లక్కీ డిప్ లో విన్ అయ్యారో దయచేసి చాట్ బాక్స్ లో అందరూ మీ ఫోన్ నెంబర్స్ పెట్టండి, మీకు డీటెయిల్స్ పంపిస్తాం. ఫాస్ట్ గా చాట్ బాక్స్ లో టైప్ చేయండి మీరు ఎవరైతే లక్కీ విన్నర్స్ గెలిచారో. నవీన్ గారు చెప్పండి.
సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, చెప్పండి. ఈ క్లాసెస్ డేట్ ఏమైనా చేంజ్ చేయగలరా అని. ఇప్పుడు 25th 26th చెప్పారు కదా, 26th 27th ఏమైనా అరేంజ్ చేయగలరా అని. కష్టం సార్, అది అవదు. సరే సరే సార్. పాసిబిలిటీ లేదు, ఎందుకంటే వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా కొందరు ఫ్లైట్ లో కూడా అవునవును. వస్తున్నారు, కొందరు ట్రైన్ లో కూడా వస్తున్నారు. అందరు టికెట్స్ రిజర్వేషన్స్ అయ్యి ఓకే చేయించుకున్నారు, ఓకే రూమ్స్ అయ్యి బుక్ చేయించుకున్నారు. అవును. సో కొంచెం పాసిబిలిటీ లేదండి. ఓకే ఓకే సార్, పర్వాలేదు సార్. ఓకే సార్ ఆ pyramids మీరు అంటే హౌస్ లో అరేంజ్ చేసుకోవాలన్నారు కదా, అవి కాస్ట్ ఏమైనా చెప్తారా? అర్థం కాలేదండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఆ పిరమిడ్స్, ఎనర్జీ ఆ, పిరమిడ్స్ సెట్ చేసుకోవాలంటే అవి ఆ. కాస్ట్ ఎంత పడతాయి సార్? అంటే అది పిరమిడ్ సైజ్ బట్టి ఉంటుంది. 1 ఇంచ్ పిరమిడ్, 2 ఇంచ్ పిరమిడ్, 3 ఇంచ్ పిరమిడ్, 3 ఇంచ్ లో 3 లేయర్స్ పిరమిడ్, 2 ఇంచ్ లో 2 లేయర్ పిరమిడ్స్ అనేవి ప్రైస్ డిఫరెన్సెస్ ఉంటాయి. మీరు లావణ్య గారితో టచ్ లో ఉండండి, తను ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రైట్ అండి. నాకు యాజ్ ఆఫ్ నో వచ్చిన పేర్లు ప్రసాద్, శ్రీధరు, శేఖర్ బాబు, పంచభూత వెల్నెస్ సెంటర్, అంతే. 1 2 నవీన్ 3 కుమార్ 4 గారు, నవీన్ కుమార్ గారు, XMI అని ఒక నెంబర్ ఉంది. జియోమి ఎవరికి జియోమి అని ఎవరు ఉన్నారు? జిఎం. శ్రీధర్ గారు, క్వశ్చన్ ఏమైనా ఉందా? చెప్పండి శ్రీధర్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీరు బీరువా కానీ ఇవన్నీ నైరుతిలో పెట్టద్దు అన్నారు కదా. బీరువాలు బీరువాను ఇవి అమౌంట్ పెట్టేటి ఏవైనా కానీ నైరుతిలో కాకుండా పడమర నైరుతిలో పెట్టమన్నారు కదా సార్. నైరుతిలో కూడా పెట్టచ్చండి, అట్లేం లేదు. అంటే సేవింగ్స్ ఎవరైతే ఇబ్బంది ఉందని చెప్పి చెప్తారో స్పెసిఫిక్ గా, అంటే డబ్బు ఓకే వస్తుంది కానీ నిలవట్లేదు, నాకు సేవింగ్స్ రూపంలో 1 రూపాయి కూడా లేదంటారు కదా, అలాంటి వాళ్ళకి అవును సార్. మనకి పడమర నైరుతిలో పెట్టుకోవాలి. ఓకే అదర్వైజ్ నైరుతిలో పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. దక్షిణ నైరుతి ఓకే బెటర్ అంటారు, ఇదైతే ఇంకా బెటర్ అంటారు. పడమర నైరుతి, నైరుతి 2 బెటర్. ఓకే ఓకే సార్. దక్షిణ నైరుతి కొంచెం అవాయిడ్ చేయడం బెటర్, ఎందుకంటే దక్షిణ నైరుతి కొంచెం ఖర్చులు పెంచుతుంది. ఓకే 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 థ్యాంక్ యూ సార్. మనోహర్ గారు. సార్ ఇది సౌత్ వెస్ట్ లో దోషం ఉన్నా కానీ ఖర్చులు పెరిగే అవకాశం ఉందా? ఎస్ సౌత్ వెస్ట్ లో ఉంటుంది. ఖర్చులు ఓకే పెరుగుతాయి, మిస్క్యారేజెస్ అవుతాయి, చైల్డ్ బర్త్ లో ప్రాబ్లం వస్తుంది, మీ నేమ్ అండ్ ఫేమ్ లో ప్రాబ్లం వస్తుంది. ఓకే ఓకే రైట్ సార్ రైట్. మీరు ఎక్కడండి ఉండేది? మనోహర్ గారు, ఎక్కడ చూసినట్టుంది మీ ఫేస్ నేను. అవునా, నేను హైదరాబాద్ లో సార్. యాక్చువల్ బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు బట్ సెటిల్ డౌన్ ఇన్ హైదరాబాద్. ఏం చేస్తారండి మీరు? నేను యాక్చువల్గా ఇంతకుముందు జాబ్ చేసేవాడిని, ఇప్పుడు ఐ హావ్ స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్. ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు? నేను మాది కంపెనీ కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్స్, యాష్ఫాల్ట్ ఫేస్ ప్లాంట్స్ ఎక్కడో ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెమిలియర్ గా చేస్తాను. అనిపించింది నాకు, మేబీ ఎక్కడ చూసుకుంటచ్చు. అవునా, ఓకే ఓకే రైట్. ఓకే, ఎనీ మోర్ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్? 1 2 3 4 5 నెంబర్స్ వచ్చినాయి నా దగ్గర. జియోమి జియోమి అన్నది మీ నెంబర్ ఒకసారి పెట్టండి. జియోమి సార్ మాది. నెంబర్ పెట్టండి, చాట్ బాక్స్ లో నెంబర్ పెట్టండి. ఓకే సార్, ఫోన్ నెంబర్ సార్. ఫోన్ నెంబర్ పెట్టండి. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ జాయిన్ అయ్యారు. మీ రికార్డింగ్ నేను గ్రూప్లో పెడతాను, అదేవిధంగా యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు, నేను చెప్పినప్పుడు మీరు రాసుకొని వాళ్ళు, ట్రావెలింగ్లో ఉన్నవాళ్ళు, లేదా గురుగారు ఫాస్ట్గా చెప్పారు మాకు కొంచెం స్లోగా కావాలనే వాళ్ళు ఎవరు ఉన్నా కానీ వీడియోని మరొకసారి చూడండి, చూసి రాసుకోండి. నెంబర్ పెట్టండి సార్. క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు గ్రూప్లో పింక్ చేయండి. అండ్ కోర్స్కి రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు మ్యాక్సిమం ఈరోజు నైట్ 12 లోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మేము మీ కిట్స్ రెడీ చేసే ప్రాసెస్లో ఉంటాము. సో సీ యూ ఆల్ ఆన్ 25th విజయవాడ ఇంద్రప్రస్థ హోటల్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టైం. 1 మినిట్. చెప్పండి. ఇది మన మెగా వాస్తుది తెలుగా సార్? ఏ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండి? ఇంగ్లీష్ 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 అనా? ఓకే రైట్ సార్ రైట్. చెప్పండి. సార్ అక్క వాళ్ళకి హౌస్ మామూలు బిల్డింగ్ కాదు సార్, నార్మల్ హౌస్ సార్. అయితే నేను రీసెంట్ గా తూర్పాగ్నేయంలో స్టాండ్ పెట్టి వాటర్ ట్యాంక్ పెట్టాను సార్. వాటర్ ట్యాంక్ ఎక్కడ పెట్టారు? తూర్పాగ్నేయంలో పెట్టాను సార్. తూర్పు ఆగ్నేయంలో వాటర్ ట్యాంక్ పెట్టకూడదండి, డబ్బుల సమస్యలు వస్తాయి. బీపీ కానీ షుగర్ కానీ స్టార్ట్ అవుతుంది దీంట్లో.
షుగర్ స్టార్ట్ అయింది సార్ అక్కడికి. స్టార్ట్ అవుతుంది. మనీ కూడా విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారు సార్. తీసేసేయండి అక్కడ నుంచి. తర్వాత హౌస్ బ్యాక్ సైడ్ నైరుతిలో బాత్రూమ్ ఉంది సార్. కాంపౌండ్ వాళ్ళు లేదు సార్. బాత్రూమ్ పర్లేదు సార్. ఇందాక మీరేనా పెళ్లి జరగట్లేదు అన్నారు? నేను కాదు సార్. పెళ్లి ఒకవేళ పెళ్లి అవ్వకపోతే పెళ్లి అవ్వదు. ఒకవేళ పెళ్లి అవుతే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంటుంది. సార్ అక్క సార్ మాదైతే నార్త్ ఈస్ట్ కార్నర్ సార్. మాది అంతా వర్క్ ఆదాయం ప్రకారం అంతా బాగుంది సార్. కొన్ని ఇంట్లో అమ్మగారికి నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ నాకైతే డబ్బు ఒకటే కాదు కదా ప్రతిదీ సమస్య. ఓకే, డబ్బు బాగుంది అంటే మిగతా కూడా బాగుంటుంది కదా. అవును సార్, అవును సార్. ఓకేనా, చూడండి అది కూడా. ఓకే సార్, ఓకే సార్, ఓకే. అది ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి సార్ మాకు వాటర్ ట్యాంక్ ప్లేస్? వాటర్ ట్యాంక్ మీరు ఒకవేళ ఓవర్ హెడ్ ట్యాంక్ అయితే కనుక మీరు సౌత్ వెస్ట్ లో పైన పెట్టుకోండి. పైన ఒకవేళ ఛాన్స్ ఉంటే వెల్డింగ్ ఏదైనా చేయించుకుని పైన పెట్టించుకోండి. వెల్డింగ్ వర్క్ సార్ నాది. నేను వెల్డింగ్ వర్క్ చేస్తాను సార్. నేను అంత బాగుంటది. నేను వర్క్ షాప్ సార్, నాది వెల్డింగ్ వర్క్ షాప్ సార్. మీరే చేసుకోండి అయితే, నైరుతిలో పైన పెట్టించేసుకోండి వాటర్ ట్యాంక్. ఓకే సార్, ఓకే సార్. బాత్రూమ్ సార్ బాత్రూమ్ లో పెట్టుకోవచ్చండి? బాత్రూమ్ కూడా బాత్రూమ్ లో పెట్టకండి, బాత్రూమ్ పైన కూడా పెట్టకండి. మీ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి పైన పెట్టండి, నైరుతి ఓకే సార్. అది పెంకుల్ షెడ్ సార్, బిల్డింగ్ కాదు సార్. ఎందుకని 2 క్లాంప్లు వేసి స్టాండ్లు పెట్టండి. స్టాండ్లు పెట్టి ఒక ఓకే సార్, ఫ్రేమ్ ఓకే పెట్టి సార్. దాని మీద పెట్టండి సార్. మీకు ఆల్రెడీ ఫ్యాబ్రికేషన్ వర్కే కదా, నేను మీకు చెప్పేది ఏముంది. ఓకే సార్. అంటే అంత కాగలే, అంటే బరువు ఉండదు సార్. కానీ ఇప్పుడు మనం మన బరువు పెరగాలంటే ఇలాంటి చిన్న చిన్న చేసుకోవాల్సిందే కదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్ అసూస్. మెగావాస్తు అది క్లాస్ ఎప్పుడండి అది? మెగావాస్తు మే 25 నుంచి మే 31 వరకు 7 రోజులు రెసిడెన్షియల్ కోర్స్ అండి. ఇంగ్లీష్లో ఉంటుంది క్లాస్ ఇది. మనకి ఫుడ్, అకామిడేషన్, వాస్తు కిట్ మొత్తం కలిపి పర్ పర్సన్ 80,000 రూపీస్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, చేసుకోవాలనుకుంటున్నారో, సీ యూ ఆల్ ఆన్ 25th మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. గుడ్ నైట్. లావణ్య గారు మీ నెంబర్ ఎంత అమ్మా? మీ నెంబర్ లావణ్య గారు గ్రూప్ లో పెడతాను. గ్రూప్ లో పెడతాను. పెట్టమ్మా. చాట్ బాక్స్ లో కూడా పెట్టానండి. ఓకేనా, సో మిస్ అయినా కానీ రికార్డింగ్ చెక్ చేసుకోండి, ఇబ్బంది లేదు. ఏ డౌట్ ఉన్నా కాల్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.